పవన్ కళ్యాణ్ గారిని స్టాప్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని మీరు ఆంధ్ర ఎంటర్ అవ్వడానికి లేదు అని ఆపేశారు. తెలుగుదేశం పార్టీ రాకపోతే తిరిగి మన రాష్ట్రానికి కూడా మనం రాలేమేమో అన్నటువంటి పరిస్థితులను మేము చూసాం. కష్టపడ్డాను అని అంటే ఎలక్షన్ టైంలో, ఎందుకంటే అది డూ ఆర్ డై సిచ్యువేషన్ ఫర్ అవర్ స్టేట్. గ్యాస్ సిలిండర్ రేట్లు భరించలేక మీరు ఈ కష్టాలు పడుతున్నారు. ఇంకా అవసరం లేదు. తెలుగు మీరు అంత స్పష్టంగా మాట్లాడడం ఎప్పుడు నేర్చుకున్నారు? నన్ను చాలా మంది అడిగిన క్వశ్చన్ ఇది. తెలుగు మీరు ఎంత స్పష్టంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు అని అడిగే పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. అసలు మన స్టేట్ ఫ్లేవర్ ఏంటి అని అడిగితే కూడా చెప్పలేని పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం మనం ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు ఆర్ వి యాక్చువల్లీ సెలబ్రేటింగ్ ఉమెన్స్ డే ఆర్ వి యాక్చువల్లీ క్వశ్చనింగ్ అవర్ రైట్స్? ఒక విజనరీ లీడర్షిప్ ఉండాలి, ఒక ఎంపవర్డ్ యూత్ ఉండాలి, కాన్ఫిడెంట్ విమెన్ ఉండాలి. అప్పుడు మన దేశాన్ని ఆపే శక్తి ఎవరికి ఉండదు. వరల్డ్ లో ఉన్న అన్ని ఎకానమీస్ డౌన్ ఫాల్ అవుతుంటే, ఇంక్లూడింగ్ చైనా, భారతదేశ ఎకానమీ మాత్రం పైకి పంపించింది ఒక మహిళ, అది మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. లో ఇంటర్న్షిప్స్ తెచ్చాము. అమరావతి అన్న దాంట్లోనే మీరు చూస్తే గ్లోబల్ క్యాపిటల్ అయినప్పటికీ దాని రూట్స్ ఒక బౌద్ధత్వం అనే ఒక ఆత్మతో ముడిపెట్టున్నారు. అంటే టెక్నాలజికల్ పరంగా వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అనగానే మనకి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెడుతూనే రూట్స్ ఆత్మ మనకి మళ్ళీ కల్చర్ తోనే ముడిపెట్టారు. November 9th నా బర్త్డే రోజే ఈ కల్చర్ కమిషన్ చైర్పర్సన్ రోల్ అన్నది అనౌన్స్ అయింది. మీకు చాలా ఈజీగా వచ్చింది ఆ రోల్? వెల్కమ్ టు ఇన్టాక్స్ తేజస్వి గారు. నవ్వుతానే మాట్లాడుకున్నాం, ఫన్నీగానే మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ సందీప్ గారు. సందీప్ అని పిలవండి, చాలా థ్యాంక్ యూ సో మచ్. సో యాక్చువల్లీ నేను మీకు తెలుసు అనుకుంటాను. సో తెలుగు సభల టైంలో నేను స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే ఫర్ దెమ్, అసలు మిమ్మల్ని ఎందుకు పిలిచాను అని. నేను అక్కడ మా మమ్మీ డాడీతో నేను కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను. అక్కడ తెలుగులో కార్నర్లో స్టేజ్ మీద ఎవరో కూర్చొని చాలా గంభీరంగా మాట్లాడుతున్నారు. సరే చూస్తే ఎవరో లేడీ మాట్లాడుతున్నారు, బాగా మాట్లాడుతున్నారు, వింటున్నాం కూర్చొని. అవును, మా డాడీ చెప్తున్నారు, తన పేరు తేజస్వి కదా, సరే తను ఇట్లా చంద్రబాబు నాయుడు గారు ఇలా తీసుకున్నారు అని చెప్పినప్పుడు నేను వెంటనే నెట్లో సెర్చ్ చేసి చూశాను. కొన్ని నాకు వచ్చినాయి. ఆ రోజు నేను మీ దగ్గర డైరెక్ట్గా వచ్చి నేను మిమ్మల్ని వెంటనే పాడ్కాస్ట్ అడగడం జరిగింది. సో నేను ఎందుకు అడిగానంటే, తెలుగు మీరు అంత స్పష్టంగా మాట్లాడడం ఎప్పుడు నేర్చుకున్నారు? అసలు మనం అందరం మర్చిపోతుంది ఏంటంటే, ఇంగ్లీష్ మాట్లాడడం ఎప్పుడు నేర్చుకున్నారా అని అడిగే రోజులు పోయి తెలుగు ఇంత క్లియర్ గా, నన్ను చాలా మంది అడిగిన క్వశ్చన్ ఇది. తెలుగు మీరు ఇంత స్పష్టంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు అని అడిగే పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. మనం తెలుగు వాళ్ళం అయినా కూడా ఈ క్వశ్చన్ నేను ఎప్పుడు మీటింగ్స్ లో అదే చెప్తుంటాను. సార్, మీరు తెలుగు నేర్పించాలి అని అంటే ఒక 1 minute తెలుగు మాట్లాడితే ₹1,00,00,000 బహుమానం ఇస్తాం, కంటిన్యూస్ గా ఒక్క మాట ఇంగ్లీష్ రాకుండా అని పెడితే మీ ₹1,00,00,000 మీ దగ్గర ఉండిపోతాయి సార్. అది ఈ రోజు పరిస్థితి. కానీ పెట్టగా ఎవడో ఒకటి నేర్చుకుందాం, ఆ ₹1,00,00,000 తీసుకుందాం అనైనా నేర్చుకుంటారు అని ఎప్పుడు అనేదాన్ని. బట్ సీరియస్లీ దట్ ఈస్ ద కండిషన్ దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ బోత్ తెలుగు స్టేట్స్. మన రాష్ట్రం ఒక రకం అయితే, ఇక్కడ కంప్లీట్లీ తెలుగు మాట్లాడడం ఒక రకం అయితే, అక్కడ హిందీ రాకపోకుండా బతకడం తెలంగాణలో అదొక పెద్ద సవాల్ అయిపోయింది ఈ రోజు. సో కల్చర్ కమిషన్ తీసుకున్న తర్వాత వాస్తవానికి తెలుగులో ఉన్న అనేక పదాలన్నీ నేర్చుకోవడం జరిగిందే కానీ తెలుగు నేర్చుకోవడం కాదు. కరెక్ట్. కానీ మీ జర్నీ నేను చూసినప్పుడు, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా మీరుండి ఒక కంఫర్టబుల్ లైఫ్ మీకున్నా కూడా యూ స్టార్టెడ్ భూమి ఫౌండేషన్. నాకు బాగా ఆశ్చర్యకరం అనిపించింది ఏంటంటే 2015లో అనుకుంటా. సో యూ స్పెండ్ 70% ఆఫ్ యువర్ సాలరీ ఆన్ భూమి ఫౌండేషన్. నేను అక్కడి నుంచి చూసిన తర్వాత ఒంగోలులో మీరు ఏం చేసుకుంటూ వచ్చారు, దాని నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఆల్ ద డాట్స్ ఐ కనెక్టెడ్. అండ్ నాకు అనిపించింది ఏంటంటే, సక్సెస్ ఒక మనిషికి రావడానికి ఇట్ టేక్స్ సమ్ టైం. కానీ ఆ ప్రాసెస్లో ఇంత 0 నుంచి 1, 2, 3, 4, 5, 6 ఇవాళ లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మోడీ గారితో కూడా మీరు మాట్లాడడం జరిగింది. సో హౌ వాజ్ ఇట్ ఫ్రమ్ బీయింగ్ 0 టు ఫ్రమ్ బీయింగ్ 10 స్టేజ్కి ఇవాళ? అసలు ఎలా అయింది? హౌస్ యువర్ జర్నీ? సో మీరు చెప్పినట్టు 2015లో నేను భూమి ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. బట్
అందరికీ కనిపించింది భూమి ఫౌండేషన్ జర్నీ అయితే. దానికంటే ముందు ఐ వాజ్ ఎ వెరీ పేట్రియాటిక్ గర్ల్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్‌హుడ్. ఓహ్! మా ఫాదర్ రెగ్యులర్‌గా ఢిల్లీ వెళ్తారు. ట్రైన్‌లో వెళ్ళొచ్చేవారు బిజినెస్ కోసం. ఓకే. వచ్చేటప్పుడు సైనికులందరితో మాట్లాడుతూ వచ్చేవారు. ఓహ్! వచ్చేటప్పుడంతా వారు దేశభక్తి గురించి మాట్లాడుకున్నదంతా నాకు ఇంట్లో బాగా ఇన్కల్కేట్ చేశారు. సో, పేట్రియాటిజం అన్నది నాకు చిన్నప్పటి నుంచి భారతదేశం ఏదో ఒకటి చేసేయాలి మన దేశం కోసం అన్న కసి రైట్ ఫ్రమ్ మై చైల్డ్‌హుడ్ ఉంది. ఓకే. సో, దాని గురించి నేను ఎక్కడైనా మాట్లాడినా, స్కూల్‌లో ఏ స్పీచ్ ఇచ్చినా ఇండియాని రిలేట్ చేస్తూ హ్మ్. యాస్ యంగ్‌స్టర్స్ మనం ఏం చేయాలి భారతదేశం కోసం అన్నది నా చైల్డ్‌హుడ్ నుంచి నాకు వస్తున్న జర్నీ. ఓకే. అందులో భాగంగా ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ రైట్ లీడర్‌షిప్ కెన్ చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ హౌ అవర్ నేషన్ ఈస్ గోయింగ్. కరెక్ట్. కాబట్టి ఆ రైట్ లీడర్‌షిప్‌ని ఎంచుకోవడంలో మనం దూరం నుంచి స్పెక్టేటర్స్ గానే కాదు, మనం కూడా ఇన్వాల్వ్ అవ్వాలి ఆ ప్రాసెస్‌లోని. ఒంగోలు అనేది మోస్ట్ బ్యాక్వర్డ్ సిటీ అన్నది నేను ఒక పేపర్‌లో చదివాను. అవునా? హిందూ పేపర్‌లో. ఓకే. అది చదివి ఇది సాధారణంగా ఆ మాట ఎవరి ఊరి గురించి వాళ్ళు విన్నా బాధేస్తుంది. హ్మ్. ఎందుకు ఇది బ్యాక్వర్డ్‌గా ఉంది ఇన్నేళ్ల తర్వాత కూడా ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ ఇట్స్ ఫార్మేషన్ ఎందుకు ఇలా ఉంది అని ఆలోచిస్తే ఆ రీజన్స్ అన్ని కనుక్కుంటే ఫిల్దీనెస్ స్టాండర్డ్స్ ఆఫ్ ఒంగోలు. సో, దాని గురించి రెగ్యులర్‌గా మనం చేసేదేంటి మున్సిపల్ ఆఫీస్‌కి వెళ్తాం, కంప్లెయింట్ చేస్తాం. హ్మ్. ఇది కాదు. ప్రతి దానికి గవర్నమెంట్‌ని నిందించటం కాకుండా, మనం ఏం చేయగలుగుతాం దీనికి సొల్యూషన్‌గా అని ఆలోచించి, నా ఫ్రెండ్స్ అందరిని అప్రోచ్ అయ్యాను. మనం అందరం ఏదో ఒకటి చేద్దాం. మన ఊరిని మళ్ళీ క్లీన్‌గా చేసుకోవాలి అంటే, మనం వెళ్లి చెత్త తీయడం ఏంటి? మన పని కాదిది. మున్సిపాలిటీ ఆఫీస్‌లో కంప్లెయింట్ ఇద్దాం కావాలంటే మనం ఎడ్యుకేటెడ్ గదా! అన్నారు. లేదు లేదు మనమే చెయ్యాలి. హ్మ్. ఎందుకంటే మనకి గవర్నమెంట్ డస్ట్ బిన్స్ అరేంజ్ చేసినా గూడా అవి యూజ్ చెయ్యంది మనం. సో, ద ప్రాబ్లమ్ ఈస్ సిటిజన్స్. సో, ఆ సొల్యూషన్ గూడా మన నుంచే మొదలవ్వాలి. అనేసి ఒక 10 మంది మాత్రమే. ఓకే. ఇంక బలవంతం మీద నా చుట్టూ ఉన్న సర్కిల్‌లో ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దోస్ 10 పీపుల్. హ్మ్. వాళ్ళందరూ ముందుకొచ్చారు. మేము వెళ్లి అక్టోబర్ 15థ్ అబ్దుల్ కలాం గారి జయంతి రోజు 2015న ఫస్ట్ స్పాట్ ఫిక్స్ మేము స్పాట్ ఫిక్స్ అంటాం. ఒక ప్లేస్‌ని క్లీన్ చేయడం. నాటు బాబురావు పార్క్ అని ఒంగోలులో అక్కడికి వెళ్లి క్లీన్ చేయడం స్టార్ట్ చేశాం. ఓకే. చుట్టూ చూసే వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చింది గదా! యంగ్ మున్సిపల్ వర్కర్స్‌ని పెట్టేసినట్టున్నారు. అని జెప్పేసి అందరూ మమ్మల్ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. హ్మ్. బట్ వి డిసైడెడ్ నాట్ టు ఆన్సర్ దెమ్. మాకన్నీ ఓకే. వినిపిస్తున్నా గూడా. ఎందుకు అంటే వి ఆర్ వెరీ క్లియర్ అబౌట్ అవర్ గోల్. ఓకే. హౌ వి ఆర్ గోయింగ్ టు ట్రాన్స్‌ఫార్మ్ దిస్ ప్లేస్ అన్న దాని గురించి. మొత్తం క్లీన్ చేసాం. వాళ్ళ మాటలన్నీ వింటూనే ఉన్నాం. వాకర్స్ ఎవరైతే నడుస్తూ ఉంటారో పొద్దున పూట 5:00కి స్టార్ట్ చేసేసాం. హ్మ్. సో, వాళ్ళందరూ వేసే కామెంట్స్ ఏవి పట్టించుకోకుండా వి క్లీన్డ్ ద ఎంటైర్ ప్లేస్ ఇన్ 3 to 4 అవర్స్. ఓకే. వి హావ్ రిటన్ వన్ గోల్ క్లీన్ ఒంగోల్. ఓహ్! నైస్. సో, ఎవరైతే మమ్మల్ని ఫస్ట్ మున్సిపల్ వర్కర్స్ వీళ్ళకేం పని అని ట్రోల్ చేశారో వాళ్ళే వచ్చి హ్మ్. మమ్మల్ని అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేశారు. దట్ ఈస్ అవర్ ఫస్ట్ సక్సెస్. ఆ తర్వాత ఎవ్రీ వీకెండ్ మార్నింగ్ 5:00 సండే పొద్దునకి ఒక ప్లేస్‌కెళ్ళిపోవడం, అది క్లీన్ చేయడం. ఒక పోస్టర్ ఫ్రీ సిటీగా ఒంగోలుని నిలబెట్టాలి అన్న దాని కోసం హ్మ్. ఎవ్రీ సండే వన్ స్పాట్. ఓకే. ఆ తర్వాత నాకు జాబ్‌లో నేను చెన్నై వెళ్ళడం జరిగింది టెక్ మహీంద్రాలో. చెన్నైకి వెళ్ళిన ఎవ్రీ ఫ్రైడే నైట్ వచ్చేసి సండే ఇది క్లీన్ చేసుకొని వెళ్ళిపోయేదాన్ని. హ్మ్. సో, ఫస్ట్ అంతా ఇనీషియల్‌గా మా ఫాదర్ ఫండ్ చేసేవారు. ఓకే. ఆ తర్వాత నా సాలరీ. సాలరీలోంచి ఒక 70% దీనికి కంప్లీట్‌లీ ఫిక్స్ చేసేసి ఎవ్రీ సండే ఒక ప్లేస్‌ని క్లీన్ చేసుకుంటూ వస్తే ఒక వీకెండ్ ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఒంగోలొచ్చారు. ఓకే. ఇదంతా ఎవరు చేస్తున్నారు? మున్సిపాలిటీనా ఇదంతా పెయింటింగ్స్ అన్నీ స్టార్ట్ చేసింది అని అడిగినప్పుడు, లేదు ఇలాగ స్టూడెంట్స్ చేశారు అని చెప్పినప్పుడు సార్ ఇది స్టేట్ మొత్తం ఎక్స్‌పాండ్ చేయమని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సీఈఓ గారి ద్వారా కబురు పంపారు. ఓహ్! నైస్. లేదు సార్ మనకి ఫస్ట్ మా సిటీని ఒక మోడల్ సిటీగా నిలబెట్టిన తర్వాతే మేము ఏదైనా చేయగలుగుతాం అన్న మాటని చెప్పడం. హ్మ్. వారు దానికి అప్రిసియేషన్‌గా మాకు స్వచ్ఛాంధ్ర అవార్డ్‌ని మా సిటీలో జరిగిన ప్రోగ్రెస్‌ని స్వచ్ఛాంధ్ర అవార్డ్ ఇవ్వడం. ఓహ్! అదే కాకుండా ద సిటీ విచ్ ఈస్ వన్స్ కాల్డ్ యాస్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ సిటీ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ బై ఇండియాలో ఓకే. జోన్ మొత్తానికి అంటే సౌత్ జోన్ తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వీటన్నిటిలో ర్యాంక్ 4 మా ఒంగోలుకొచ్చింది. ఓకే. అండ్ ఆఫ్టర్ 2 ఇయర్స్ చంద్రబాబు నాయుడు గారు అండ్ ద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్ ఒంగోల్ డిక్లేర్డ్ అవర్ సిటీ యాజ్ పోస్టర్ ఫ్రీ జోన్. ఫ్రీ ఒక్క ఫ్రమ్ పోస్టర్స్. పోస్టర్ కూడా లేకుండా. దానికి ఖచ్చితంగా మా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారి సపోర్ట్ కూడా ఉంది. యాస్ ఎ యంగ్‌స్టర్ నేను వెళ్లి వారిని అప్రోచ్ అయ్యి ఈ ఐడియా అంతా చెప్పినప్పుడు వారు కంప్లీట్‌లీ ఒక యంగ్‌స్టర్‌కి వింగ్స్ ఇచ్చి మీరు చెయ్యండమ్మా అన్నారు. అలాంటి పొలిటీషియన్స్ కూడా ఇంపార్టెంట్. యంగ్‌స్టర్స్ ఎవరైనా వచ్చి ఏదైనా చెయ్యాలి అన్న ప్యాషన్‌తో ఉన్నప్పుడు దే హావ్ టు పుష్ దెమ్ ఫార్వర్డ్ టు డూ గుడ్.
సో అలాగా భూమి ఫౌండేషన్ జర్నీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఐఎమ్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్. కాబట్టి ఇక్కడ కూడా చూసి ఏంటి ఇక్కడ కూడా చెత్తగా ఉంది. ఎవరైనా చేస్తే బాగుండు అని అనుకున్నా స్టార్టింగ్‌లో. నేనెందుకు ఎవరో చేస్తే బాగుండు అంటున్నాను. దిస్ ఈస్ నాట్ మై ఐడియా కదా! నేనే దీన్ని కూడా క్లీన్ చేద్దామని, ఇది కూడా భారతదేశంలో పార్టే కదా! అవును. అని చెప్పి అక్కడ కూడా క్లీన్ చేయడం స్టార్ట్ చేసాం. వి హావ్ క్లీన్ మోర్ దెన్ 500 స్పాట్స్ ఇన్ హైదరాబాద్. వి హావ్ గెయిన్డ్ అప్రిసియేషన్ భూమి ఫ్రమ్ ఫౌండేషన్. త్రూ భూమి ఫౌండేషన్. సో ఆ తర్వాత మాకు కేటీఆర్ గారు అక్కడ తెలంగాణ గవర్నమెంట్ చాలా అప్రిసియేషన్ ఇచ్చింది. ఇదంతా మా టెక్ మహీంద్రా సీఈఓ సిపి గురునాని గారికి, చైర్మన్ ఆనంద్ మహీంద్ర గారికి తెలిసి దే మేడ్ మీ స్పీక్ టు ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ Correct. ఇండియా. ఇట్ ఈస్ అన్ అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే అసలు ఎవరి నుండైతే నేను ఇన్స్పిరేషన్ డ్రా చేసి ఒక ప్రధాన మంత్రి రోడ్ల మీదకొచ్చి చీపురు పట్టుకొని ఊడ్చి స్వచ్ఛత గురించి మాట్లాడారో ఆ ఇన్స్పిరేషన్ తో స్టార్ట్ చేసి వారి నుండి అప్రిసియేషన్ తీసుకోవడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ జర్నీ. కొన్ని వందల ఛాలెంజెస్ వచ్చినాయి. మేము క్లీన్ చేసిన ప్లేస్ మళ్ళీ ఫిల్దీగా అవ్వడం ఇలాంటివి ఎన్నో ఫేస్ చేసాం. దేర్ ఆల్ లెసన్స్ ఆఫ్ భూమి ఫౌండేషన్. బట్ ఇట్ ఈస్ ఆల్ పాసిబుల్ బికాస్ ఆఫ్ మై వాలంటీర్స్. భూమి ఫౌండేషన్ లో 10 మందితో స్టార్ట్ చేస్తే 10,000 మంది వాలంటీర్లు ఈ రోజు Wow. ఉన్నారు. Very nice. సో ఎవ్రీబడి నిస్వార్థంగా ఎవ్రీ సండే మేము చేసే పోస్ట్ అంతా కూడా సోషల్ మీడియాలో పెట్టడం, అది చూసి వాళ్ళు ముందుకి డాక్టర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, స్టూడెంట్స్ అందరూ కూడా నిస్వార్థంగా ముందుకొచ్చి చేశారు. ఐ సే దట్ వర్కింగ్ ఆన్ క్లెన్లీనెస్ ఇస్ ఎ డివైన్ థింగ్. ఎందుకంటే మనం ఇంట్లో ఒక చిన్న క్లీనింగ్ యాక్టివిటీ పెట్టుకుంటేనే చాలా నీరసపడిపోతాం. అవును. ఎవరో రోడ్ల మీద ఊసిన దాన్ని Correct. మార్నింగ్ ఎవరో యూరినేట్ చేసిన ప్లేస్ ని మన చేతులతో వెళ్ళి మనం శుభ్రం చేయడం అనేది వాళ్ళకి భారతదేశం మీద ఎంత ప్రేమ ఉంటే చేస్తారో అన్నది ఐ సాల్యూట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వాలంటీర్ ఆఫ్ భూమి ఫౌండేషన్ అండ్ ద వాలంటీర్స్ హూఎవర్ త్రూ వాట్ ఎవర్ ఆర్గనైజేషన్ ఆర్ ట్రైయింగ్ టు మేక్ ఇండియా క్లీన్. అందుకే అనుకుంటా ప్రైమ్ మినిస్టర్ గారు కూడా మీరు వెళ్ళినప్పుడు మీ పేరు తేజస్వి అని అందుకే పెట్టారన్నారు. గుర్తుందా? అవును, అయ్యో అది ఎలా మర్చిపోతాను. మీ ఇంట్లో మీ పేరెంట్స్ కూడా అవును. రీజన్ వై దే పుట్ యూ ద నేమ్ యాస్ తేజస్వి ఇస్ బికాస్ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు అనేది. కరెక్ట్. బట్ హౌ వాస్ ఎక్స్పీరియన్స్? ఆల్మోస్ట్ 5 minutes మీరు మాట్లాడారు కదా. సో 5 minutes లో నేను మొత్తం ఆ వీడియో చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ మీరు ఆల్మోస్ట్ లాస్ట్ 6-7 years పెట్టి ఒకసారి ప్రైమ్ మినిస్టర్ ముందు పెట్టినప్పుడు ఆ భారం అంతా మీ ఇన్స్పిరేషన్ తోనే నేను తీసుకొని వచ్చి నేను పెట్టాను అన్నప్పుడు ఒక వర్డ్ ఆయన చెప్పారు, మీ నేమ్ అందుకే పెట్టారేమోనని. అప్పుడు ఎలా ఉంది ఆ ఫీలింగ్ మీకు? అది అసలు అన్ఫర్గెటబుల్ మూమెంట్. 28 స్టేట్స్ నుంచి ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్కళ్ళని పిక్ చేసుకున్నారు సోషల్ సర్వీస్ ఎవరైతే చేస్తున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ డే 10 కి షార్ట్ లిస్ట్ చేశారు. ఐ వాజ్ వన్ అమాంగ్ దెమ్. అవును. ఆ తర్వాత అందులోంచి 4 కి షార్ట్ లిస్ట్ చేశారు. ఐ వాజ్ వన్ అమాంగ్ దెమ్ అండ్ ఐ హ్యావ్ హ్యాడ్ ద హానర్ ఆఫ్ షేరింగ్ దిస్ 4 నంబర్ విత్ సుధామూర్తి గారు. ఓ సో మన స్టేట్స్ ని రిప్రజెంట్ చేస్తూ నేను మాట్లాడాను. సుధామూర్తి గారు కర్ణాటక నుండి, పూణే నుంచి, అలాగా డిఫరెంట్ స్టేట్స్ లో 4 స్టేట్స్ మాత్రమే మాట్లాడగలిగినాయి. ఐ వాజ్ వన్ అమాంగ్ దెమ్. సో నేను సాధారణంగా మనం తెలుగు మాట్లాడుకుంటాం లేదా ఇంగ్లీష్ మాట్లాడతాం. ఐ డిసైడెడ్ టు స్పీక్ టు ద ప్రైమ్ మినిస్టర్ ఇన్ హిందీ. నాకు హిందీ రాదు. కానీ నేను ఎందుకు హిందీ మాట్లాడాలనుకున్నా అంటే మన రాజభాష, అదే విధంగా ప్రైమ్ మినిస్టర్ గారికి ఈజీగా కనెక్ట్ అయ్యే భాష కాబట్టి ఆ రోజు ఐ టుక్ దట్ ఎఫర్ట్ అండ్ మా సిఇఓ గారు కూడా దానికి కోఆపరేట్ చేశారు. ఆనంద్ మహీంద్ర గారు వాజ్ వెరీ ప్రౌడ్ దట్ డే. సో నా లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేనండి. ఎందుకంటే వి ఆల్ కేమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బట్ అచీవింగ్ దట్ ఫీట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఫర్ అస్ అండ్ ఇట్ ఈస్ సంథింగ్. మా వాలంటీర్స్ అందరూ చేసిన కష్టాన్ని నేను ఒక్కదాన్ని రిప్రజెంట్ చేస్తూ ప్రైమ్ మినిస్టర్ గారి ముందు మాట్లాడితే దే ఆల్ గాట్ హానర్డ్. వాళ్ళు చేసిన ప్రతి వీకెండ్ కష్టం ఆ రోజు సత్కరించబడింది అని నేను నమ్ముతాను. వెరీ నైస్, వండర్ఫుల్. సో వన్స్ యూ గెట్ ఇన్, మీరంతా అయిపోయిన తర్వాత మీరు స్టేట్ డివైడ్ అయిపోయింది, వచ్చేసింది, ఒక గవర్నమెంట్ వచ్చింది, తర్వాత వేరే గవర్నమెంట్ వచ్చింది, ఆ తర్వాత ఇంకో గవర్నమెంట్ వచ్చింది. సో ఈ ట్రాన్సిషన్ మధ్యలో ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీకు ట్రిగర్ అయింది, సంథింగ్ దట్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్, నేను మళ్ళీ రావాలి వెనక్కి, టు హెల్ప్ ద సొసైటీ కావచ్చు, టు బీ ఎ పార్ట్ ఆఫ్ ద మూమెంట్ అనుకోవచ్చు. ఫ్రమ్ బీయింగ్ అ స్టూడెంట్, ఫ్రమ్ బీయింగ్ అ ఎంప్లాయ్, స్టూడెంట్ నుంచి ఎంప్లాయ్ దగ్గర నుంచి టువర్డ్స్ భూమి ఫౌండేషన్ దగ్గర నుంచి లీడర్షిప్ రోల్ నుంచి తీసుకొని వచ్చి అండ్ దెన్ ఒక టైంలో మళ్ళీ యూ మూవ్డ్ టు యాక్టివిటీస్, మళ్ళీ సోషల్ యాక్టివిటీస్కి వచ్చారు. వేర్ డిడ్ యూ ఫీల్ దట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్, ఈ ఏజ్లో నేను ఐ కెన్ కమ్ డౌన్ టు పాలిటిక్స్ అని?
అసలు ఐ హావ్ నెవర్ ప్లాన్డ్ పాలిటిక్స్ ఇన్ మై లైఫ్. అది నా టోటల్ చరిత్రలో ఎక్కడా లేదు. ముందల ప్లాన్ చేసుకోలేదు. బట్ కోవిడ్ టైంలో మేము ఆల్మోస్ట్ 20,000 మెంబర్స్‌కి ఫీడ్ చేసాం. అంటే ఓకే. రోడ్డు మీద మాది బైపాస్‌కి పక్కనే ఇల్లు. హ్మ్. పేపర్‌లో చూసాం. కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా, హోటల్స్ లేకుండా, పసిపిల్లలకి ఫుడ్ లేకుండా హ్మ్. రోడ్ల మీద నడిచెళ్ళేవాళ్ళు అప్పుడు వలస కార్మికులు. హ్మ్. చెన్నై నుండి నార్త్ ఇండియాకి వెళ్ళేవారు. అది ఓకే. మాకు బైపాస్‌కి దగ్గరే అవడం వల్ల "అరె! ఏంటి నాన్న అది పీక్ టైమ్ కోవిడ్‌లో. ఏంటి నాన్న మనం ఇంట్లో ఉంటేనే ఇంత ఇదిగా ఉంటున్నాం. రోడ్డు మీద వాళ్ళు అంత కష్టంతో వెళ్తున్నారా? ఒక్కసారి చూసొద్దాం. మా ఇంటికి దగ్గరే కాబట్టి అప్పుడు అంత లాక్‌డౌన్‌లో గూడా ధైర్యం చేసి వెళ్ళాం. హ్మ్. చూసొద్దాం ఒకసారి. నిజంగానే నడుస్తున్నారా పేపర్‌లో వేసినంత మంది అని చూస్తే కొన్ని వందల మంది వాకింగ్ ఆన్ బేర్ ఫుట్. ఫుడ్ ఓహ్! గూడా లేదు. ఎందుకంటే హోటల్స్ అన్నీ షట్ అవును. డౌన్. అరే! మనం ఇంట్లో ఎలా కూర్చోగలుగుతాం? ఇంతమంది రోడ్ల మీద తిండి గూడా లేకుండా ఎళ్తే. ఏదైతే అదయింది. అని చెప్పి మా రిలేటివ్స్ మేమందరం ఒకే స్ట్రీట్‌లో ఉంటాం. ఓకే. సో, మనమే ఫుడ్ ఇంట్లో కొంచెం వండి అప్పుడు హోటల్స్ లేవు గాబట్టి ఇంట్లో కొంచెం వండి పెట్టడం స్టార్ట్ చేద్దాం అని ఒక 100 మెంబర్స్‌కి ప్రిపేర్ చేసుకొనెళ్లి కలెక్టర్ ఆఫీస్‌లో మేము సోషల్ సర్వీస్ చేస్తామని ఒక పర్మిషన్ తీసుకొని ఫస్ట్ డే వెళ్ళాం. ఒక 100 మెంబర్స్‌కి 5 మినిట్స్‌లో అయిపోయింది. ఓకే. అంటే ఎంత నీడ్ ఉంది అని అర్థమై నెక్స్ట్ డే నుంచి దాన్ని యాంప్లిఫై చేసుకుంటూ ఒక 1000 మందికి ఫస్ట్ ఒక పూట పెట్టడం స్టార్ట్ ఓకే. చేశాం. లేదు 3 పూట్ల తిరుగుతున్నారు. ఓహ్! సో, ఇంతమంది వెళ్తున్నారు. కొన్ని వేల మంది ఎళ్తున్నారు. బస్సుల్లో ఎళ్తున్నారు, లారీల్లో ఎళ్తున్నారు, నడిచెళ్తున్నారు. అసలు ఇన్ని రకాలుగా ఎళ్తున్నారు. నాకన్నిటికంటే హార్ట్ వ్రెంచింగ్ సిట్యుయేషన్ ఏంటంటే, ఒక పసిపాపకి పాలు తాగటానికి పాల డబ్బాలో పాలు లేక నీళ్లు తాపుతున్నారు. సో, ఇవన్నీ చూసి నేను అసలింక ఐ డిసైడెడ్ ఏదైనా పర్వాలేదు కోవిడ్‌లో. హ్మ్. మనం ఇంకొకళ్ళకి హెల్ప్‌గా మనం ఇంట్లో వి అట్‌లీస్ట్ హావ్ షెల్టర్. వి అట్‌లీస్ట్ హావ్ ప్రాపర్ ఫుడ్ టు ఈట్. వి అట్‌లీస్ట్ హావ్ ప్రాపర్ మెడికేషన్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్. కరెక్ట్. అవేవి లేని వాళ్ళు రోడ్ల మీద ఎళ్తుంటే, మనం ఇంట్లో ప్రశాంతంగా పడుకుంటే అర్థం లేదు అని కోవిడ్ టైంలో చాలా చేశాం. ఓకే. అది లోకేష్ అన్న చూసారు. ఓకే. మాకు 3 సార్లు స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ సీఎం గారి మీద చేతుల మీదుగా అందుకున్నప్పుడు లోకేష్ అన్న భూమి ఫౌండేషన్‌ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. ఓహ్! సో, లోకేష్ అన్న ఇదంతా చూసి దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ పీపుల్ ఐ నీడ్ ఇన్ పాలిటిక్స్. ఓకే. సో, కొత్తగా ఇన్నోవేటివ్‌గా ప్రజలకి ఎక్కడ సహాయపడగలం అని ఆలోచించగలగాలి హ్మ్. అని చెప్పి లోకేష్ అన్న అప్పుడు హి ఆస్క్డ్ మీ టు కమ్ ఇంటూ పాలిటిక్స్. ఓకే. నాకసలు ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు. పాలిటిక్స్ అంటే ఐడియా లేదు. ఆహ్, నాకు భయం అన్నా వద్దు అని అన్నాను. లోకేష్ అన్న నాకు ఆ అష్యూరెన్స్ ఇచ్చారు. హ్మ్. లేదమ్మా దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి రెగ్యులర్ పాలిటిక్స్. మీలాంటి యంగ్‌స్టర్స్ అందరూ రావాలి. ఐడియేషన్ ఉన్న ఐటీ ఎంప్లాయీస్ అందరూ బెంచుల దగ్గరే వాళ్ళ ఐడియాస్ ఆగిపోకూడదు. అవి పాలిసీస్ వరకు రావాలి. ఆ బ్రిడ్జ్ నువ్వవ్వాలి అని అడిగారు. వండర్‌ఫుల్. ఐ సెడ్ అన్న నాకు ఎగ్జిక్యూట్ చేయడానికి చాలా మంది సీనియర్స్ ఉంటారు పాలిటిక్స్‌లో. మన ఐడియాస్ అన్నీ అంత ముందుకు ఎళ్ళగలుగుతాయా అన్నారు. హ్మ్. అండ్ రెండోది పాలిటిక్స్ అనేది అమ్మాయిలకి అన్‌సేఫ్ అని విన్నాను. సో, ఆ అష్యూరెన్స్ నా ఫ్యామిలీకి నేను ఇవ్వలేనన్నా అంటే అన్న ఒక్కటే చెప్పారు. ఐ విల్ బి యువర్ బ్రదర్. ఐ విల్ స్టాండ్ విత్ యూ. ఐయామ్ జస్ట్ ఎ కాల్ అవే ఫర్ యూ. హ్మ్. నీకు ఎటువంటి ఇబ్బంది తెలుగుదేశం పార్టీలో ఎప్పటికి రాదు. యూ యూ డూ యువర్ బెస్ట్. నీకు ఏ ఐడియా వచ్చినా, ఎంత ఇన్నోవేటివ్ ఐడియా వచ్చినా వి విల్ ప్రొవైడ్ ద రోడ్ టు యూ అని అన్నారు. ఆ మాట ప్రకారం ఈ రోజుకి ఐ కేమ్ ఇంటూ పాలిటిక్స్ ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అగో. ఈ రోజుకి కూడా లోకేష్ అన్న ఇచ్చిన ఆ అష్యూరెన్స్ మీదే నిలబడ్డారు. అండ్ హి హాస్ గివెన్ మీ అసలు ఎంత క్రియేటివ్‌గా నేను ఎగ్జిక్యూట్ చేయగలుగుతాను. పాలిటిక్స్‌లో ఇంటర్న్‌షిప్స్ తెచ్చాం మేము. అవునా? ఇంటర్న్‌షిప్స్ ఇన్ పాలిటిక్స్ ఈస్ సంథింగ్ న్యూ. ఓకే. ఎందుకంటే పాలిటిక్స్‌లోకి ఎంట్రీ అంటే వాళ్ళు కొన్ని ఆహ్, నెలలు ఒక లీడర్ చుట్టూ తిరగాలి. వాళ్ళ కంట్లో పడితే చాలు అనుకోవాలి. హ్మ్. వాళ్ళు చూసిన తర్వాత భుజం మీద చెయ్యేస్తే అబ్బా! అనుకోవాలి. ఆ తర్వాత గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి కరెక్ట్. అసెంబ్లీ, పార్లమెంటు అలాగా ఎదిగే ఒక లీడర్‌షిప్ నుంచి డైరెక్ట్‌గా పాలిటిక్స్‌లో చంద్రబాబు నాయుడు గారు లాంటి లీడర్‌తో టేబుల్ మీద కూర్చొని వారి ఐడియాని డిస్కస్ చేసే ఆపర్చునిటీయే మేము క్రియేట్ చేసిన ఇంటర్న్‌షిప్స్. ఓకే. They can just fill the form. They can just talk about how passionate they are about politics and then they can come into TDP. అంత ఓకే. ఈజీ ప్లాట్‌ఫార్మ్ మేము ఒకటి క్రియేట్ చేయగలిగాం. వెరీ నైస్. సో, అది చేసిన తర్వాత ఇంటర్న్‌షిప్స్‌కి మేము హార్డ్‌లీ ఒక 100 మెంబర్సో, 200 మెంబర్సో అప్లై చేసుకుంటారనుకున్నాం. 2500 అప్లికేషన్స్ వచ్చినాయి మాకు ఫస్ట్ అబ్బా! ఇంటర్న్‌షిప్‌కి. అందులోంచి మేము గూగుల్ ఇంటర్వ్యూలో కూడా ఇంత టఫ్ టాస్క్ ఉండదేమో. మేము 16 మెంబర్స్‌ని షార్ట్ లిస్ట్ చేసాం. 2500 2500 నుంచా? నుంచి. యెస్.
అందులో 16 ఇయర్స్ వాళ్ళున్నారు, 30 ఇయర్స్ వాళ్ళున్నారు. బట్ కాలేజ్ స్టూడెంట్స్‌ని ఎక్కువ ప్రయారిటీగా తీసుకున్నాం. ఓకే. వాళ్ళందరితో ఒక 3 మంత్స్ టాప్ లీడర్స్ లైక్ మన నిమ్మల రామనాయుడు గారు హ్మ్. కానివ్వండి, అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, వీళ్ళందరితో వాళ్ళకి సెషన్స్ లాగా పెట్టించి, వాళ్ళందరికీ పాలిటిక్స్ అంటే ఏంటో ఎడ్యుకేట్ చేసుకుంటూ సీనియర్ లీడర్స్ దగ్గర నుంచి యంగ్ లీడర్స్ లైక్ పరిటాల శ్రీరామ్ గారు, భూమా అఖిలప్రియ గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళతో ఆహ్, టాక్ సెషన్స్ జూమ్ ద్వారా పెట్టి, ఓకే. ఆ తర్వాత మేము 3 మంత్స్ వాళ్ళని పాలిసీస్ మీద, ఇండియన్ పాలిటిక్స్ మీద స్టడీ చేయించి, ఓకే. చివరికి లాస్ట్ డే కాన్వకేషన్ అని పెట్టి, లోకేష్ అన్నతో, చంద్రబాబు గారితో వాళ్ళు చేసిన రీసెర్చ్ అంతా చెప్పగలిగే ఒక స్కోప్ మాకు ఆ లీడర్‌షిప్ ఇచ్చింది. చంద్రబాబు గారితో ఒక 16 ఇయర్ ఓల్డ్ ఇంటర్న్ చెప్పిందేంటో తెలుసా? "సార్ ఆర్ మేనిఫెస్టోస్ ఆర్ టూ లాంగ్." అవునా? నేను చాలా క్లియర్‌గా ఉంటుందని మేనిఫెస్టోస్ అలా అంత పెడుతున్నావంటే, లేదు సార్ ఆల్ ద విన్నింగ్ మేనిఫెస్టోస్ ఆర్ వెరీ షార్ట్ అన్నారు. హ్మ్. మమతా బెనర్జీ గారిది కానివ్వండి, దీదీకి దస్సుంగికార్, కెప్టెన్‌కి నో నోటంకి అని మనకి పంజాబ్ సీఎంది కానివ్వండి, హ్మ్. స్టాలిన్‌ది కానివ్వండి, ఆల్ దీస్ విన్నింగ్ మేనిఫెస్టోస్ ఆర్ వెరీ షార్ట్. ఓకే. సో జనాలు అవే గుర్తుపెట్టుకుంటారు అవును. అన్నది మనం సార్‌కి చెప్పడం వల్ల సార్ ఇమ్మీడియేట్‌లీ టోల్డ్ ఐ యామ్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ దిస్ ఇన్ నెక్స్ట్ ఎలక్షన్. అండ్ దట్ ఈస్ హౌ సూపర్ సిక్సర్ కేమ్. ఓహ్! 16 ఇయర్ ఓల్డ్ ఐడియాని కూడా వినే లీడర్‌షిప్ కేవలం నారా చంద్రబాబు నాయుడు గారిదే అని నేను గర్వంగా చెప్తా. సో హ్మ్. దట్ ఈస్ అలా క్రియేటివ్‌వి అన్ని ఐటీ ఎంప్లాయీస్‌ని అందరిని పాలిటిక్స్‌లోకి తీసుకురావడానికి, ప్రొఫెషనల్స్ ఇంటూ పాలిటిక్స్ అని మేము ఎన్నో ప్లాట్‌ఫార్మ్స్ రన్ చేసి, మేమందరం ఐడియేషన్స్ చేసి, ఐడియేషన్ మాకు లోకేష్ అన్న ఇచ్చిన స్కోప్, మీరు హ్మ్. ఏమైనా ఐడియేట్ చేయండి. ఐ యామ్ రెడీ టు లిసన్. ఐ యామ్ రెడీ టు ఇంప్లిమెంట్. ఓకే. పార్టీ ఈస్ రెడీ టు ఇంప్లిమెంట్. ఆ ఐడియేషన్స్ కానివ్వండి, మేము బ్యాక్ ఎండ్ ఎమ్మెల్సీ ఎలక్షన్‌కి కానివ్వండి, ఈచ్ ఓటర్‌కి కాల్ చేసి, ఒక కాల్ సెంటర్ లాగా రన్ చేసి, బికాజ్ వి ఆర్ ప్రొఫెషనల్స్ వేర్ వి కెన్ టాక్ టు పీపుల్ లైక్ దేర్ ఓన్ చిల్డ్రన్. కరెక్ట్. మేము ఒక పాలిటిక్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం గాదు. మేము అవును. ఎందుకు ఈ లీడర్‌ని ఎన్నుకోవాలి అని అర్థం చెప్పగలిగేవాళ్ళం. అవును. కాబట్టి ఆ కాల్ సెంటర్ లాంటివి రన్ చేసి, ఆ కాల్ సెంటర్ రన్ చేసినప్పుడు మాకు తెలిసిందేందంటే, ఒక ఆటో వ్యక్తికి కాల్ చేస్తే, హ్మ్. అతను చెప్పిన మాట, అదేంటి మా ఒక ఆటో వ్యక్తికి కాల్ చేస్తే, "నేను ఆటో నడుపుతానండి" అన్నాడు. హ్మ్. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటర్ ఎలా అయ్యారు మీరు అని అడిగితే, "ఏమో మా ఆటో వాళ్ళందరికీ ఓట్లు ఇచ్చేసారండి" అంటే, "మీరందరూ మరి గ్రాడ్యుయేట్సా?" అంటే, "మేము 10థ్ కూడా ఫెయిల్ అండి" అన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్తే, దట్ ఈస్ హౌ దట్ స్కామ్ కేమ్ ఔట్. అచ్చా! సో ఇలాగ ప్రొఫెషనల్ వింగ్ ద్వారా చాలా క్రియేటివ్ యాక్టివిటీస్ అన్నీ చేసి, ఆ పార్టీలో ఉన్న అన్ని వింగ్స్‌కి కూడా టెక్నాలాజికల్ అప్‌లిఫ్ట్‌మెంట్ ఇచ్చి, హ్మ్. ప్రొఫెషనల్స్ అందరూ వాళ్ళు ఒక లీడర్స్‌గా స్థిరపడే ఒక ప్లాట్‌ఫార్మ్ సౌత్ ఇండియా మొత్తంలో తెలుగుదేశం పార్టీయే. అది ప్రొఫెషనల్ వింగే. ఐ యామ్ వెరీ గ్లాడ్. ఐ యామ్ వెరీ ప్రివిలెజ్డ్ టు లీడ్ దట్ అండ్ ఐ హావ్ హాడ్ మెనీ లెర్నింగ్స్ ఇన్ దట్. కానీ చాలామంది యూత్ కూడా ఇప్పుడు మీరన్నట్టే ఇప్పుడు నాకు తెలిసి నేనిప్పుడు ఫస్ట్ టైమ్ వింటున్నా. యూత్ పాలిటిక్స్, పొలిటికల్ ఇంటర్న్‌షిప్ ఒకటుంటుంది అనేది ఒక పర్టిక్యులర్ పార్టీకి. సో, అంటే ఒక పర్టిక్యులర్ యూత్ మీరిందాక ఒక మాట అన్నారు. అంటే వాళ్ళ లీడర్ చుట్టూ తిరిగి, వాళ్ళతో పాటే వెళ్ళి, అన్ని చోట్లకి వెళ్ళి, మేబీ అదొక గేట్‌వేనే అనుకోని, వాళ్ళలాగే వాళ్ళని మెప్పొందించాలని చెప్పి నెగెటివ్ యాక్టివిటీస్ చేసి, వాళ్ళ కళ్ళల్లో పడి, సో, ఇవన్నీ చూసిన వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ యూత్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొఫెషనల్‌లో ఉన్న యూత్, ఇవన్నీ మనకెందుకురా బాబు అని చాలామంది వదిలేసిన వాళ్ళే అవును. 80-90% ఉంటారు. అవును. బట్ అన్‌లైక్ ఆల్ ద 80-90% ఆఫ్ ద పీపుల్ వాళ్ళిప్పుడు యూత్ ఇన్ పాలిటిక్స్‌లోకి రావాలి అంటే, యూత్ పాలిటిక్స్‌లోకి రావాలి అంటే, వాట్ డు యూ థింక్ ఈస్ ద రైట్ టైమ్ అండ్ రైట్ ప్లేస్? రైట్ టైమ్ ఈజ్ నా పర్సనల్ సజెషన్ అయితే ఫస్ట్ మీరు సెటిల్ అవ్వండి. హ్మ్. తేజస్వి did not come straight out of college into politics. I've got my job, I've got my settlement, I made my parents happy and secured. హ్మ్. ఆ తర్వాత నేను పాలిటిక్స్‌లోకి వచ్చి ఎవరికైనా చెప్పడానికైనా, మనం ఒక చెప్పే పొజిషన్‌లో ఉన్నప్పుడు మీరు బాగుండండి అంటే ముందు నేను బాగుండాలి. అవును. కాబట్టి యూత్ ఎవరైనా కానివ్వండి, ఇఫ్ యూ వాంట్ టు కమ్ ఇంటు పాలిటిక్స్, మీకు ప్యాషన్, డిటర్మినేషన్‌తో పాటు మీకు లైఫ్‌కి ఒక సెక్యూరిటీ కూడా కావాలి. స్పెషల్లీ మనలాగా మిడిల్ క్లాస్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి, నార్మల్ బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి వితౌట్ ఎనీ ఆహ్, బ్యాక్‌గ్రౌండ్ ఏమీ లేకుండా వచ్చే వాళ్ళందరికి కూడా, వారసత్వం లేకుండా వచ్చేవాళ్ళు కూడా అందరూ ఆలోచించుకోవాల్సిందేంటంటే, ముందు మనం సెటిల్ అయిన తర్వాత, మన సమాజానికి ఏమన్నా చేసే మార్గం మనం దొరుకుతుంది. హ్మ్. కాబట్టి రైట్ టైమ్ ఈజ్ వెన్ యూ సెటిల్ అకార్డింగ్ టు మీ పర్సనల్‌గా చెప్పాలి సజెషన్ అంటే. అండ్ వాట్ ఎల్స్? ప్లేస్. రైట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే వేరెవర్ యూ ఆర్. మీకు చుట్టుపక్కల కనిపిస్తున్న ఏ సమాజంలో జరిగేది ఏది నచ్చకపోయినా యూ క్వెషన్ ఇట్.
అంతే. ఫస్ట్ థింగ్ మనం ఏదో చేసేయాలి, మనం పెద్ద క్యాంపెయిన్‌లు బిల్డ్ చేయాలి ఏం అవసరం లేదు. నీ చుట్టూ ఉన్నదాన్ని నువ్వు క్వెషన్ చేస్తే అదే సరైన పాలిటిక్స్ అంటే. పాలిటిక్స్ అంటే ఇంకేదో డిఫరెంట్ వరల్డ్ కాదు. సో, సమాజంలో మనకి నచ్చని దాన్ని ప్రశ్నిస్తూ ఒక 10 మందిని కూడగట్టుకొని ఆ ప్రశ్నకి సమాధానం చెప్పించగలగటమే పాలిటిక్స్ అంటే. సో, ఐ రిక్వెస్ట్ ఆల్ ద యంగ్‌స్టర్స్ టు స్టార్ట్ క్వెషనింగ్. మన ముందు రోడ్డు మీద మేము భూమి ఫౌండేషన్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ వాలంటీర్ 10,000 మంది వాలంటీర్‌లో ఎవ్వరు గూడా ఈ రోజు కూడా ఒక చిన్న చాక్లేట్ ర్యాపర్ గూడా రోడ్డు మీద ఎయ్యరు. దట్ ఈస్ హౌ అవర్ మైండ్ సెట్స్ ఆర్ ఫిక్స్డ్. ఓకే. సేమ్ అదే విధంగా మేమేమనుకుంటామంటే రోడ్డు మీద పడేయకపోవడమే కాదు మన కర్తవ్యం. పడేసేవాడిని ప్రశ్నించడం గూడా మన కర్తవ్యం. కాబట్టి పాలిటిక్స్ అంటే స్టార్ట్ క్వెషనింగ్ వాట్ యూ ఫీల్ రాంగ్. ఆ తర్వాత యూ హ్యావ్ ప్లాట్‌ఫార్మ్స్ లైక్ ప్రొఫెషనల్స్ వింగ్, యూత్ ఇంటూ పాలిటిక్స్ ఇంటర్న్‌షిప్స్ ఉన్నాయి. యూ కెన్ చూస్ ద రైట్ పార్టీ ఫర్ యూ. యూ కెన్ చూస్ ద రైట్ లీడర్‌షిప్ ఫర్ ది స్టేట్ అండ్ దెన్ యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఫర్ దెమ్. అండ్ ఇంకొకటి నా పర్సనల్ పర్స్పెక్టివ్ అనుకోండి. అంటే మనం ఏదైనా మంచి చేయాలి ఆర్ సొసైటీకి ఏమైనా ఇంపాక్ట్ చేయాలి అంటే డు వి రియల్లీ హావ్ టు కమ్ టు పాలిటిక్స్? పాలిటిక్స్ ఈజ్ సంథింగ్ దట్ మంచి చెయ్యాలి అని అంటే డిఫరెంట్ మీన్స్ ఉంటాయి. పాలసీ పరంగా మంచి చేయాలి అని అంటే మాత్రం పాలిటిక్స్ ఇస్ ద ఓన్లీ సోర్స్. ఓకే. ఎందుకంటే భూమి ఫౌండేషన్ ద్వారా మేము మా ఊరిని మార్చగలిగాం. ఇఫ్ యూ ఆస్క్ మీ అది ఇప్పటికీ అలానే ఇంటాక్ట్ గా ఉందా అంటే ఐ విల్ సే నో. Okay. బికాజ్ ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ప్రయారిటీస్ అవి కాదు. మేము Correct. ఎన్నిసార్లు ఆ ప్లేసెస్ అన్ని ఫిల్దీగా టర్న్ అయినప్పుడు కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు తీసుకోలేదు. బట్ ఇఫ్ ఐ మేక్ ఎ పాలసీ సిట్టింగ్ ఇన్ ద పాలిటిక్స్ నోబడి విల్ బి ఏబుల్ టు టచ్ ఇట్. ఏ గవర్నమెంట్ చేంజ్ అయినా కూడా. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పాలిటిక్స్. మనం మంచి చేసిన దాన్ని పాలసీ పరంగా నిలబెట్టగలిగే ఒక మంచి అర్హతని మనకు పాలిటిక్స్ ఇస్తుంది. ఓకే. సో దట్ ఈస్ వై ఐ సే యూత్ అందరూ కూడా ఇది ఒక ఫ్యాషన్, నాకు పాలిటిక్స్ తెలియదు, నాకు సంబంధం లేదు. ఒక హీరో గురించి అయితే కథలు చెప్పేస్తారు. మనకి పొలిటికల్ గా మినిస్ట్రీస్ ఏమున్నాయో కూడా ఎవరున్నారో కూడా మన వాళ్ళకి తెలియదు. తెలియదు. బట్ ఐ సే దట్ యూత్ కే అందరికన్నా ఎక్కువ అవసరం. ఒక యంగ్స్టర్ కి ఆ నియోజకవర్గంలో ఉన్న పాలిటిక్స్ కానివ్వండి, ఆ స్టేట్ లో ఉన్న పాలిటిక్స్ కానివ్వండి తెలుసుకోవడం అన్నిటికంటే ఎక్కువ అవసరం. ఎందుకంటే మన కంట్రీలో యంగ్ కంట్రీ అని చెప్పుకుంటున్నాం కానీ 65% పాపులేషన్ మనకి యంగ్స్టర్స్ బిలో 40 బిలో 30 అనుకుంటున్నాం కానీ మన పార్లమెంట్ లో మన రిప్రజెంటేషన్ ఎంతో తెలుసా? అవుట్ ఆఫ్ 100% 11% ఈజ్ అవర్ రిప్రజెంటేషన్. సో యావరేజ్ ఏజ్ ఆఫ్ అవర్ పార్లమెంట్ ఇస్ 56 years. కరెక్ట్. అంటే మన పాలసీస్ కానివ్వండి, మన దేశంలో జరగబోతున్న పనులన్నీ కానివ్వండి, ఒక యంగ్స్టర్ మైండ్ సెట్ తో ఎవరైనా ఆలోచిస్తారా? మనకు లేదు. కావాల్సినవి ఎవరైనా ఆలోచిస్తారా? ఒక 56 years అనేది యావరేజ్ ఏజ్ అయినప్పుడు మన పర్స్పెక్టివ్ పరంగా అక్కడ రిప్రజెంట్ చేస్తుంది ఎవరు? అవును. అది మురిక్కూపం అంటూనే ఉన్నారు గానీ ఆ మురిక్కూపాన్ని మార్చాలి అని అంటే దాని నుంచి తప్పించుకెళ్లే పరిస్థితి లేదు. మనది ఈ దేశమే. మనం ఇంకా వెళ్ళి మైగ్రేట్ అయ్యి మన ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్ళిపోలేం కదా. దీన్ని మార్చాలంటే మనమే రావాలి ముందుకి. ఇఫ్ యూ ఫీల్ సంథింగ్ ఈజ్ రాంగ్ యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ఇట్, కరెక్ట్ ఇట్. ఆ మైండ్ సెట్ మన యంగ్స్టర్స్ కి రావాలి. అట్లీస్ట్ క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తే పాలిటిక్స్ విల్ స్టార్ట్ టర్నింగ్ ఇన్ టు గ్రీన్ ఫ్లాగ్. దట్స్ వాట్ ఐ ఫీల్. మెజారిటీ ఆఫ్ యూత్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లీడర్ కాకపోతే మొన్న లాస్ట్ టైం 1 year బ్యాక్ అనుకుంటా లోకేష్ గారు కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అ మిక్స్ ఆఫ్ 325-year-old kids. కరెక్ట్. అది నేను ఎక్కడో విన్నాను అది. సో అప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటి అంటే ఓకే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఈ స్టేట్ పక్కన పెట్టేస్తే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కంట్రీ వైడ్ ఇప్పుడు చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ ముందుకు వచ్చారు బికాస్ వీ వాంటెడ్ టు సర్వ్ ఇన్ టు Correct. పాలిటిక్స్ అని వచ్చారు. మేబీ ఢిల్లీ కేజ్రీవాల్ గారు తీసుకోవచ్చు, ఆర్ డిఫరెంట్ ఏరియాస్ మన స్టేట్ లోనే వస్తున్నారు, వేరే స్టేట్ లోనే ఉన్నారు. సో ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ముందుకు వచ్చి మేము సొసైటీకి సర్వ్ చేద్దామని పాలిటిక్స్కి వస్తున్న వాళ్ళకి వాళ్ళు ఏం మార్చలేకపోతున్నారు అండ్ దే స్టిల్ స్ట్రగ్లింగ్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్ కదా. హౌ కెన్ యూత్ కమ్ ఇన్ టు పాలిటిక్స్? అది ఒకప్పటి మాట సందీప్. ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఎందుకంటే మనకి యూత్ కి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. తేజస్వి సూర్య, రాజీవ్ చెద్దా, ఈ రోజు రాజేష్ అదయ్య ఇలాంటి యంగ్స్టర్స్ అందరూ పాలిటిక్స్ లోకి వచ్చారు. తేజస్వి సూర్య గారు ఈజ్ ఎ యంగ్ జస్ట్ ఒక పొలిటికల్ లీడర్, చిన్న పొలిటికల్ లీడర్ గా స్టార్ట్ అయ్యి ఈ రోజు హీఈస్ రూలింగ్ ద పార్లమెంట్ చాలా అద్భుతంగా. సో ఈ రోజున పాలిటిక్స్ కి మనకి ఏజ్ అనేది లేకపోతే ఎంట్రీ అనేది ఒక ఫ్యాక్టరే కాదు. మనం చేసిన మంచి చూడడానికి
కొన్ని లక్షల కళ్ళు ఉన్నాయి త్రూ సోషల్ మీడియా. ఒకప్పుడు మనం ఏంటి, మన టాలెంట్ ఏంటి, మన ప్యాషన్ ఏంటి అని చెప్పుకోవడానికి మనకి ఆప్షన్ లేదు. కానీ ఈ రోజు ద వరల్డ్ హ్యాస్ ప్రోగ్రెస్. యూ జస్ట్ హ్యావ్ టు లుక్ ఫర్ ద రైట్ ఆప్షన్స్. మీరు కరెక్ట్ ఆప్షన్స్ ఏమున్నాయి, మన చుట్టుపక్కల మనం ఎందులో దేని ద్వారా మన ప్రతిభని కానివ్వండి, మన ప్యాషన్ కానివ్వండి ప్రూవ్ చేయగలం అని చూసుకుంటే, ఐ థింక్ మన చుట్టూ ఉన్న సమాజంలో మనం కరెక్ట్ ఫోకస్డ్‌గా చూస్తే మనకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఓకే. ఐ థింక్ ఐఏఎస్ ఆఫీసర్స్‌కి మీరు ఆప్షన్స్ దొరకట్లేదా, ఆప్షన్స్ దొరుకుతున్నాయా అన్నది పక్కన పెడితే, వచ్చిన తర్వాత ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అన్నది మీరు చూడాలి. అసలు ఏ చదువు లేని, మీరు ఇందాక ఇట్ అగైన్ కమ్స్ బ్యాక్ టు క్వాలిఫికేషన్. కరెక్ట్. ఏ చదువు లేని ఎమ్మెల్యేలు ఆ కాన్స్టిట్యుయెన్సీని అద్భుతంగా డెవలప్ చేసిన సందర్భాలున్నాయి. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు చదివి కూడా ఎమ్మెల్యేగా విఫలమైన సందర్భాలు మనం చూసాం. సో, క్వాలిఫికేషన్ ఈజ్ అగైన్ విజన్. విజన్ ఫర్ యువర్ కాన్స్టిట్యుయెన్సీ, విజన్ ఫర్ యువర్ స్టేట్. సో మన విజన్ ఏదైతే ఉందో యూజింగ్ సోషల్ మీడియా ఆర్ ఎనీ అదర్ మీన్స్ టు కమ్యూనికేట్, మనం ఏం విషయం కరెక్ట్. తీసుకెళ్దాం అనుకుంటున్నాం. మే సో మీకు చిన్న స్టాటిస్టిక్స్ చెప్తాను. బ్యాక్‌గ్రౌండ్ అని అడుగుతారు. ఫస్ట్ థింగ్ మీకేం బ్యాక్‌గ్రౌండ్ ఉంది మ్మ్. పాలిటిక్స్‌లోకి రావడానికి అని. చాలా మంది అడుగుతారు అదే. బ్యాక్‌గ్రౌండ్ అంటే నన్ను అడిగితే అసలు మన భారత రాజ్యాంగం మనకిచ్చింది మ్మ్. బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా ఉందంటే ప్రజాస్వామ్యం, మ్మ్. డెమోక్రసీ. మనకు ఎవరైనా మనల్ని వచ్చి మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటని అడిగితే డెమోక్రసీ అని చెప్పడమే. ఎందుకంటే డెమోక్రసీలో మనకి ఎక్కడా కూడా మీరు పాలిటిక్స్‌లోకి రావాలంటే వారసత్వం కావాలి అని చెప్పలేదు. వారసత్వం అనేది ఒక ఎక్స్‌ట్రా బెనిఫిటే తప్పితే అది అర్హత కాదు. మ్మ్. కాబట్టి మనకి మనం బ్యాక్‌గ్రౌండ్ లేదు అని డీలా పడిపోవడమే తప్పితే మనకి ఎక్కడా కూడా పలానా బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి అని అనలేదు. డెమోక్రసీ ఈజ్ అవర్ బిగ్గెస్ట్ బ్యాక్‌గ్రౌండ్. సో పాలిటిక్స్ ఇస్ అ గేట్‌వే. పాలిటిక్స్‌లోకి వచ్చి పని చేసుకుంటూ వెళ్తే విల్ బి రిజల్ట్స్ కమింగ్ ఇన్. కరెక్ట్. సో ఇప్పుడు సెకండ్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ యూత్ పాలిటిక్స్‌లోకి రావడం ఒక పని అయితే, అందులో జెండర్ పాలిటిక్స్‌లోకి రావడం ఒకటి. సో మెజారిటీ ఇప్పుడు ఏంటంటే మేల్ పాలిటిక్స్‌లోకి రావడం ఒకటి అండ్ ఫీమేల్ పాలిటిక్స్‌లోకి రావడం. బికాస్ కల్చర్ పరంగా ఆలోచిస్తే ఇండియా ఇస్ ఎ కంట్రీ వేర్ మెన్ హ్యాస్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఉమెన్ హ్యావ్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్. అది నిర్ధారించబడింది కానీ ఇట్ ఈస్ నౌ చేంజింగ్. సో ఉమెన్ ఒకవేళ పాలిటిక్స్కి వస్తుంటే కనుక యాజ్ యూ కెన్ సీ పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ ఇస్ వెరీ లెస్. అండ్ రెండోది, గవర్నమెంట్ ఒక లా కూడా పాస్ చేసింది, యాక్చువల్లీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కూడా చేసింది 2023లో. కంపల్సరీగా 1/3 ఆఫ్ ఉమెన్ కంపల్సరీగా పార్లమెంట్లో ఉండాలి అని. అది కూడా పాస్ అవ్వట్లేదు. అంటే నాకేమనిపించిందంటే, అంటే ఎనీథింగ్ దట్ వీ టాక్ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ రావాలి, ఉమెన్కి రోల్స్ ఇవ్వాలి, ఉమెన్కి లీడర్షిప్ ఇవ్వాలి, ఇవన్నీ నిజంగా అవన్నీ పేపర్లో ఉన్నాయి తప్ప హార్డ్లీ అందులో ఒక 20-30% ఇస్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్. సో ప్రతి సంవత్సరం మనం ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు ఆర్ వి యాక్చువల్లీ సెలబ్రేటింగ్ ఉమెన్స్ డే ఆర్ వి యాక్చువల్లీ క్వశ్చనింగ్ అవర్ రైట్స్? మంచి క్వశ్చన్. సో మీరు అడిగినట్టుగా ఇందాక మీరు చెప్పిన పాయింట్స్ లోనే విమెన్ ని పాలిటిక్స్ లోకి తీసుకురావడం అనేది ఈ రోజున ఎలా అయిపోయిందంటే రిజర్వేషన్ పర్సంటేజ్ ఉంటుంది. అంటే సర్టెన్ పర్సంటేజ్ ఇప్పుడు రేపు 33కి తీసుకురావడానికి మన పార్లమెంట్ లో డిబేట్ జరుగుతున్నట్టుగా విమెన్ ని పాలిటిక్స్ లో ఒక పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ గా చూసే దగ్గర నుంచి విమెన్ ఆర్ ద కీ డెసిషన్ మేకర్స్ అన్న రోజుకి భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు ఉంటే డెసిషన్ మేకింగ్ చాలా అద్భుతంగా జరుగుతుందనే నమ్మే నాయకత్వం రావాలి. దట్ ఈస్ ఆల్రెడీ ప్రూవెన్ బై మల్టిపుల్ లీడర్స్. నా ఫేవరెట్ లీడర్స్ ఒక ముగ్గురు ఉన్నారు. ఒకటి జయలలిత గారు, వారి నుంచి నేను ధైర్యం నేర్చుకున్నాను. 2 సుష్మా స్వరాజ్ గారు, వారి నుంచి మానవత్వంతో కూడిన రాజకీయం ఎలా చేయొచ్చు నేర్చుకున్నాను. 3rd అండ్ మై మోస్ట్ ఫేవరెట్ నిర్మలా సీతారామన్ గారు. ఎందుకంటే ప్రపంచం మొత్తం భారతదేశం అనేది ఎంతో శక్తివంతమైన దేశం. ఈరోజు వరల్డ్ మొత్తం ప్రోగ్రెస్ అవుతున్న దశలో భారతదేశం కొంచెం వీక్ అయింది. ఎందుకంటే మనకి స్వతంత్రం వచ్చింది 1947లో. మన తర్వాత వరల్డ్ వార్ 2 అయ్యి మొత్తం డెస్ట్రాయ్ అయిన జపాన్ కూడా మనకంటే బెటర్ గా ప్రోగ్రెస్ అవుతుంది. మనం మాత్రం స్లో ప్రోగ్రెషన్ లో ఉన్నాం. ఆ కసి మొత్తాన్ని మరి నిర్మలా సీతారామన్ గారు తీర్చుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వరల్డ్ లో ఉన్న అన్ని ఎకానమీస్ డౌన్ ఫాల్ అవుతుంటే ఇంక్లూడింగ్ చైనా, భారతదేశ ఎకానమీ మాత్రం పైకి పంపించింది ఒక మహిళ. అది మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు. దట్ ఈస్ ద డైరెక్షన్ షీ హ్యాస్. ఇప్పుడు నేను పైన చెప్పిన ముగ్గురు లీడర్స్ లో ధైర్యం, మానవత్వం, దిశ
ఈ 3 ప్రతి విమెన్ కి ఉండాలి ఒక లీడర్షిప్ లో. ఈ 3 క్వాలిటీస్ కలిపితే యు ఆర్ అన్స్టాపబుల్ విమెన్ లీడర్. ఇంత గొప్పగా ప్రూవ్ చేసిన విమెన్ లీడర్స్ ఉన్నా కూడా ఈ రోజు కూడా విమెన్ అంటే ఒక రిజర్వేషన్ కేటగిరీగానే చూస్తున్నారు అనేక పొలిటికల్ పార్టీస్. కానీ ఐ ఫీల్ విమెన్ షుడ్ బికమ్ మోర్ స్ట్రాంగ్. అండ్ పాలిటిక్స్ లో ఉన్నవారు, రావాలనుకుంటున్న వారు అందరికి కూడా కావాల్సింది ఒక రెసిలియన్స్ అండ్ మోర్ ఓవర్ కన్సిస్టెన్సీ. విమెన్ ఇన్ పాలిటిక్స్ లో ఉన్న మహిళలకి అన్నిటికంటే ముఖ్యమైన క్వాలిటీ ఏది అని అడిగితే కన్సిస్టెన్సీ. ఎందుకు అంటే ఎన్నో ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది. మనకి ఎంత సామర్థ్యం ఉండి మనం ప్రూవ్ చేసుకుంటున్నా నువ్వు మహిళవి కాబట్టి నీకు సీట్ ఇచ్చారు అని మాట్లాడతారు. లేదంటే మనల్ని ఈ సొసైటల్ నార్మ్స్ ప్రకారం కొంత డెసిషన్ మేకింగ్ కేపబిలిటీ రేంజ్ లో చూడరు. ఇవన్నీ ఉన్నప్పుడు మనకు కావాల్సింది మన సామర్థ్యం మీద మనకున్న నమ్మకంతో కన్సిస్టెంట్ గా ముందుకెళ్ళిపోవడమే. యూ విల్ డెఫినెట్లీ అచీవ్ ద స్టేట్ వేర్ యూ హ్యావ్ టు సిట్. నీ అర్హతకు తగ్గ సీట్ నీకు వస్తుంది, కానీ కన్సిస్టెంట్ గా నువ్వు కష్టపడుతూనే ఉండాలి, నీ సామర్థ్యాన్ని నిరూపించుకుంటూనే ఉండాలి. ప్రతి మహిళా లీడర్ కూడా మనకు ఆపర్చునిటీ రాలేదు, మనల్ని తక్కువగా చూసారు అనుకొని కూర్చుంటే అక్కడే అయిపోతారు. నిర్మలా సీతారామన్ వుడెంట్ హావ్ బికమ్ ఏ ఫినాన్స్ మినిస్టర్. ఆవిడ ఏదో ఒక రోజు ఆమెకి ఛాలెంజెస్ రాలేదా? ఆమెను ఏ రోజు మహిళగా తక్కువగా చూడలేదా? ఇవన్నీ చూసినా కూడా నిర్మలా సీతారామన్ గారు ఆగలేదే, సుష్మా స్వరాజ్ గారు ఆగలేదే. అందరికంటే ముఖ్యంగా అసెంబ్లీలో అవమానింపబడ్డ జయలలిత గారు చీఫ్ మినిస్టర్ అయ్యేవారు కాదు కన్సిస్టెంట్ గా వర్క్ చేసి ఉండకపోతే. సో విమెన్ మనకి సొసైటల్ నార్మ్స్ ప్రకారం మనం ఫీల్ అవుతాం అంతే, మనకి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయని. అసలు ఈ రోజు మన దేశ ప్రెసిడెంట్ ఒక మహిళ. ఎంత అద్భుతంగా, ఎంత మంచి వాల్యూస్ తోటి మన ద్రౌపది ముర్ము గారు మన కంట్రీలో ఈరోజు ప్రెసిడెంట్ గా రన్ అవుతున్నారు. సో దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ వి ఆల్ హ్యావ్ టు డిరైవ్. మన కంట్రీలో చాలా గొప్ప గొప్ప విమెన్ లీడర్ ఉన్నారు. ఇందిరాగాంధీ గారు కానివ్వండి, సంక్షోభం టైంలో వారు చూపిన లీడర్షిప్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. వి ఆల్ హ్యావ్ టు గ్రో యాజ్ స్ట్రాంగ్ యాజ్ దెమ్. విమెన్ లీడర్స్ షుడ్ బి హర్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మన దేశంలో ఎంత స్ట్రాంగ్ ఉమెన్ ఉన్నారో అన్నది ప్రపంచం మొత్తం వినపడే విధంగా మన విమెన్ లీడర్స్ అందరూ తయారవ్వాలి. ప్రతి పొలిటికల్ పార్టీ దానికి సహకరించాలని నేను కోరుకుంటాను. అండ్ నాకు ఇంకా అర్థం కాదు ఏంటంటే, అంటే ఇండియాలోనే ఇది ఎక్కువ నేను అబ్జర్వ్ చేసింది. ఏ పార్టీ అయినా సరే, ఏ గవర్నమెంట్ అయినా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ స్టేట్ అండ్ కల్చర్, అంటే ఒక మనిషిని క్యారెక్టర్ అసోసియేషన్ చేయాలి అంటే ఎందుకు ఉమెన్ తీసుకొస్తారు నాకు ఇప్పటిదాకా అర్థం కాదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఉమెన్ అనేది దే ఆర్ నాట్, వాళ్ళు ఒక కీ ఎలిమెంట్స్ కాదు. అంటే మీరు ఏమన్నా మాట్లాడాలి అంటే కనుక లైమ్ లైట్లోకి తీసుకురావడానికి ఒక డిస్కషన్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళని డిస్కషన్లోకి తీసుకురావటము. ఎందుకో నేను ఇది ఇన్ ద రీసెంట్ టైమ్స్ అక్రాస్ ఇండియా అబ్జర్వ్ చేశాను. రెండోది, మెన్ని మాట్లాడేటప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, ఉమెన్ గురించి మాట్లాడేటప్పుడు బాడీ షేమింగ్ కావచ్చు, డిఫరెంట్ యాక్టివిటీస్ మాట్లాడి. సో అది ఎంత మెంటల్ ట్రామా ఉమెన్కి ఇస్తుందంటే మెన్ అది పట్టించుకోరు. మెన్ బికాస్ ఆ ఆస్పెక్ట్స్ అలాంటి ఏమి, బికాస్ దే హ్యావ్ అ డిఫరెంట్ సినారియో. సో ఇంత గో త్రూ అయినా కూడా ఉమెన్కి ఒక సెన్స్ ఆఫ్ ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది కదా. బట్ కొన్ని క్యారెక్టర్ అసాసినేషన్ నేను చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఎందుకు అంటే వై ఆర్ వి స్టిల్ బిలీవింగ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ లీడర్స్ అనిపిస్తుంది. సో దట్స్ ట్రూ. ఈ రోజున ఎలా అయిపోయిందంటే సోషల్ మీడియా ఫ్రీయే కదా. సోషల్ మీడియాలో నువ్వు కామెంట్ పెట్టాలంటే, లేదంటే ఒక మాట ఎవరినైనా అనాలంటే ఒక 500 కట్టాలంటే ఎవడండు. ఈజీగా ఎవరినైనా ఏ మాట అయినా అనగలిగే ఒక ప్లాట్ఫామ్ సోషల్ మీడియా. అది గుడ్డుకి బ్యాడ్కి రెండింటికి యూటిలైజ్ చేస్తున్నారు. ముఖ్యంగా మహిళల్ని మీరు చెప్పినట్టుగా ఈజీగా ఎందుకు టార్గెట్ చేస్తారంటే, బలహీనుల చేతిలో ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఏదైతే ఉంటుందో అదే క్యారెక్టర్ అసాసినేషన్. మనం దానికి రెస్పాండ్ అవ్వక్కర్లేదు, మనం ఎంత పట్టించుకోవక్కర్లేదు అనుకున్నా కూడా ఎట్ ఎనీ పాయింట్ మనకు అది కొంత హర్టింగ్ ఉంటుంది. మనల్ని కాకపోతే మన ఫ్యామిలీనైనా ఎఫెక్ట్ చేస్తుంది. బట్ వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్. మన పనే వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఎందుకంటే నాకు తెలిసి క్యారెక్టర్ అసాసినేషన్ పక్కన పెడితే అందరికంటే ఎక్కువ విమర్శలు పొందిన లీడర్ నారా లోకేష్ గారు. వారు వచ్చి వీడియోలో నేను ఇది చేయలేదు, నేను ఇది చేశానని వాళ్ళకి సమాధానం చెప్పలేదు. ఆయన యువగళం ద్వారా, ఆయన ఈరోజు వారు చూపిస్తున్న లీడర్షిప్ ద్వారా వారి పనితో వాళ్ళకి సమాధానం చెప్పారు.
ఐ బిలీవ్ ఇన్ దట్. మన పనిని మనం ఈ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ దిస్ ట్రోల్స్, ఈ క్యారెక్టర్ అసాసినేషన్లు ఇవన్నీ జరుగుతున్న రెసిలియంట్‌గా మన పనిని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే అదే వాళ్ళకి సమాధానం. మన పనే వాళ్ళకి సమాధానం. మన గెలుపే వాళ్ళకి సమాధానం. వీటన్నిటిని మనం పట్టించుకుంటూ పోతే ఎక్కడ వాళ్ళైతే ఉంచాలనుకుంటున్నారో వాళ్ళ గోల్‌ని వాళ్ళు అచీవ్ చేసినట్టు. నేను ఇందాక చెప్పినట్టు బలహీనుల ఆయుధం అది. ఆ ఆయుధానికి మనం బలవ్వాలా వద్దా అన్నది మన చాయిస్. వండర్‌ఫుల్. ఇందాక, ఇందాక ఫస్ట్ స్టార్టింగ్‌లో మీరొకటి చెప్పారు. వుమెన్‌కి ఇప్పుడు ఆల్‌మోస్ట్ 11% నుంచి పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయని. విమెన్‌కి 13.6 13.6% పార్లమెంట్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ 13.6 అనుకుందాం. అంటే సర్వీస్‌లో డిఫరెంట్ లెవెల్స్‌లో వుమెన్ పవర్ ఉంది కదా! ఐఏఎస్ లెవెల్‌లో కావచ్చు, పొలిటికల్ లెవెల్‌లో కావచ్చు, డిఫరెంట్ లెవెల్‌లో వుమెన్‌కి పవర్ ఉంది. కానీ ఆ పవర్ ఇంకా మెన్ దగ్గరే ఉంది అనేది చిన్న డిస్కషన్. దేర్ ఇస్ ఎ డిస్కషన్. ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఒక స్టేట్ లెవెల్‌లో ఒక మినిస్ట్రీ లెవెల్‌లో ఒక ఇంపార్టెంట్ మినిస్ట్రీ గనుక వుమెన్‌కి ఇస్తే గనుక, దట్ పర్టిక్యులర్ ఇంపార్టెంట్ మినిస్ట్రీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు రన్ ద స్టేట్ అనుకున్నాం. సో, అది కంపల్సరీగా వుమెన్నే పెడతారు. అది కంపల్సరీగా వుమెన్నే పెట్టి వాళ్ళ దగ్గర పెట్టుకొని రన్ చేస్తూ ఉంటారు. అంటే పవర్ అనేది వుమెన్ దగ్గర ఉన్నా కూడా దేర్ హ్యాండ్స్ ఆర్ టైడ్ అప్. నిజంగా దేర్ హ్యాండ్స్ ఆర్ టైడ్ అప్. ఇది చాలా సబ్జెక్టివ్ సందీప్. ఎందుకంటే ఇది స్టేట్ టు స్టేట్ మారుతుంది. లీడర్ టు లీడర్ కూడా మారుతుంది. ఓకే. ఈ రోజు హోమ్ మినిస్టర్ అనిత గారిని చూస్తున్నాం. హోమ్ డిపార్ట్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ డిపార్ట్మెంట్స్ ఇన్ ఏ స్టేట్. హ్మ్. అటువంటి డిపార్ట్మెంట్ ని వారు ఎంతో లాయల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, అంటే ఒక టీచర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఈ రోజు ఆ హోమ్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ నియామకాల దగ్గర నుంచి ఈ రోజు స్టేట్ మొత్తాన్ని ఒక సెక్యూర్డ్ ప్లేస్ గా మార్చడానికి వారు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ గా చేయడానికి 9,000 ఎకరాల్లో గంజాయిని నాశనం చేయించగలిగారు హోమ్ డిపార్ట్మెంట్ ద్వారా. సో ఇలాగా సబ్జెక్టివ్. ఇప్పుడు అనిత గారు ఆ ఎఫర్ట్ తీసుకొని నేను ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంట్ లో చేంజ్ తీసుకురావాలని వారు స్వయంగా చేస్తున్న పనులు అనేకం ఉన్నాయి. కాబట్టి మీకు పవర్ ఇచ్చిన తర్వాత నాకు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయని వారంతట వారు ఫీల్ అయితే తప్పితే ఓకే. నోబడీ ఈస్ గోయింగ్ టు స్టాప్ యూ. ఓకే. మీ చేతిలో మీ దగ్గర మినిస్ట్రీ ఉంది. మహా అయితే మీరు అనుకున్న ఆ రెస్ట్రిక్షన్ ఉంటే ఏమవుతుంది? ఊడుతుంది. అంతే. అంతే కదా! కానీ నిజంగా ఆ పర్సన్ కి గనక లేదు నేనేం చేయలేను అని అనుకుంటే అది ఎవరేం చేయలేరు. బట్ ఈ రోజు మన స్టేట్ లోనే వన్ పవర్ఫుల్ మినిస్ట్రీ ఈస్ గివెన్ టు ఎ విమెన్. ఆమె చేతులు ఏం కట్టేసి లేవు. కానీ ఐఏఎస్ లెవెల్‌లో కూడా చాలా మంది ఇలా చెప్పారు కదా! ఏమని? ఫర్ వుమెన్ ఐఏఎస్ లెవెల్‌లోనే బాగా ఎక్కువ విన్నాను నేను. ఐఏఎస్, ఐపీఎస్ లెవెల్‌లో బ్యూరోక్రసీ లెవెల్‌లో ఎవరైతే ఉన్నారో వుమెన్ డెసిషన్ మేకింగ్ గనుక ఎక్కువ తీసుకుంటే మళ్ళీ బైపాస్ చేస్తారు. బ్యూరోక్రసీ బట్ ఐ అగైన్ ఫీల్ బయట నుంచి నేను చూసిన దాన్ని నార్మల్ యాజ్ ఎ వుమెన్ అంటున్నా. యాజ్ ఎ విమెన్ నేను అనేది మనకి బ్యూరోక్రసీలో కూడా మనకి మోస్ట్ పవర్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. అవును. మనకి వాళ్ళని ఎవ్వరు క్వశ్చన్ చేయలేరు, ఏం చేయలేరు. మన పాత్ రైట్ అయినంత వరకు ఈవెన్ ద ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ నో రైట్ టు క్వశ్చన్ వాట్ వీఆర్ డూయింగ్ ఆర్ నో అథారిటీ టు స్టాప్ వాట్ వీఆర్ డూయింగ్ అన్లెస్ ఇట్ ఈస్ ఇల్లీగల్. మనం చేసేది కరెక్ట్ అయినప్పుడు ఆపే అధికారం, హక్కు ఎవరికీ లేదు. నేను కొన్ని చూపిస్తాను మీకు. ఇది ఫస్ట్ థింగ్ ఇస్ దిస్. మీ ఫాదర్ గురించి డీటెయిల్‌గా నీట్‌గా రాశారు కదా! ఫస్ట్‌లో కూడా మీ ఫాదర్ గురించి చెప్పారు మీరు. అవును. సో చాలా మంది అమ్మాయిలకి ఫాదరే దేర్ మెయిన్ రోల్ కదా! కరెక్ట్. హౌ డిడ్ యువర్ ఫాదర్, అసలు అది ఏంటి అక్కడ, వాట్ హ్యాపెండ్? సో డాడీ నాకు ఫస్ట్ నుంచి నేను ఇందాక చెప్పాను కదా, నాకు ఆ పేట్రియాటిక్ రూట్స్ నింపిందే మా నాన్న. నాన్న ఫస్ట్ నుంచి కూడా అందరూ ఒక్క అమ్మాయి, నేను సింగిల్ డాటర్ మా ఫాదర్ కి, ఇంక బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు లేరు. అందరూ ఫస్ట్ నుంచి మా నాన్నని అడిగే ఒకే క్వశ్చన్, ఎందుకు ఒక్క అమ్మాయితో ఆపేశారు? అబ్బాయి ఒక్కడే ఉంటే ఈ క్వశ్చన్ రాదు. ఎందుకు ఒక్క అమ్మాయితో ఆపేశారు అని అడిగితే దానికి ఆన్సర్ మా నాన్న మాటలతో కాదు, తను పెంచిన విధానంతో చూపించాలనుకునేవారంట. సో మా నాన్న ఎప్పుడు కూడా యూ హ్యావ్ టు బికమ్ ఏ లీడర్, యూ హ్యావ్ టు బికమ్ ఏ లీడర్ అన్నవి నాకు తెలియకుండా నాలో లీడర్షిప్ స్కిల్స్ నింపింది మా నాన్న. ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఎవ్రీ గర్ల్ షుడ్ హ్యావ్ ఎ సపోర్టివ్ ఫాదర్ లైక్ మైన్. ఎందుకంటే కొంతమందికి చాలా ఎక్స్ట్రీమ్ టాలెంట్ ఉంటుంది కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళే నీకెందుకు ఇది వదిలేసే అంటారు. అంతటితో కాన్ఫిడెన్స్ జీరో అయిపోయింది. జీరో లెవెల్లో కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకు కూడా నువ్వు ఏదైనా సాధించగలవు. హనుమంతుడికి వారి బలం వారికి తెలియనట్టుగా వాళ్ళ అమ్మాయిలకి నువ్వేదన్నా సాధించగలవమ్మా అంటే సమాజం ఏమీ చేయలేదండి వాళ్ళని. కాబట్టి ఐ ఆల్వేస్ ఫీల్ అమ్మాయిలకి ముందు ఒక స్ట్రాంగ్ ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. నేను ఎప్పుడు నన్ను చాలా మంది కలిసినప్పుడు అమ్మ చాలా బాగా చేస్తున్నావు అని అప్రిషియేట్ చేస్తారు. నా
ఫేస్‌బుక్‌లో గానివ్వండి, ఇన్‌స్టాగ్రామ్‌లో గానివ్వండి చాలా మంది మా ఫాదర్ లాంటి వారు, మా అవును. అమ్మాయి లాంటిదాన్ని మా అమ్మ చాలా చేస్తున్నావు ఇంకా ఎళ్ళు అంటారు. నాదే కాదు సానియా మిర్జాని చూసి, లేకపోతే పీవీ సింధుని చూసి, క్రికెటర్స్ స్మృతి మందన లాంటి వాళ్ళని చూసి, రష్మిక మందన లాంటి వాళ్ళని చూసి కూడా ఎంకరేజ్ చేస్తారు గానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పాలిటిక్స్‌లోకెళ్ళాలన్నా, అవును. క్రికెట్‌లోకెళ్ళాలన్నా, బ్యాడ్మింటన్‌లోకెళ్ళాలన్నా, యాక్టింగ్‌లోకెళ్ళాలన్నా పంపించరు. హ్మ్. మమ్మల్ని అప్రిషియేట్ చేయడం కాదు. మమ్మల్ని అప్రిషియేట్ చేస్తూనే మీ ఇంట్లో పిల్లలు ఒకవేళ ఆ ప్రొఫెషన్‌లోకి వెళ్ళాలనుకుంటే యూ ఎంకరేజ్ దెమ్. వాళ్ళ టాలెంట్‌ని ఇంటి దగ్గరే ఆపకండి. హ్మ్. యూ డోంట్ నో వాట్ దే ఆర్ గోయింగ్ టు అచీవ్. కరెక్ట్. పీవీ సింధు వాళ్ళ ఫాదర్ అలానే అనుకుని ఉండుంటే మన ఇండియాకి ఒక ఒలింపిక్ వచ్చేది కాదు. అవును. ఎవ్రీ ఫాదర్ ముందు మీ పిల్లల్ని మీరు ఎంకరేజ్ చేయండి. ఆ తర్వాతే బయటున్న సొసైటీలో ఉన్న విమెన్‌ని అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేయండి. అలాంగ్ విత్ ఎంకరేజింగ్ యువర్ ఓన్ చిల్డ్రన్. భూమి ఫౌండేషన్ స్టార్ట్ చేసేటప్పుడు నేను ఇందాక చెప్పాను కదా 10 మెంబర్సే వచ్చారు. నాన్న 10 మందే వచ్చారు. నేను ఎక్స్‌పెక్టింగ్ 100. హ్మ్. మనకేంటి హై లెవెల్‌లో పిక్చరైజ్ చేసుకుంటాం కదా! ఫౌండేషన్ స్టార్ట్ చేస్తున్నట్టు ఒక 100 మందితో వెళ్ళిపోయి మొత్తం క్లీన్ చేస్తాం. 10 అనేది చాలా తక్కువ నంబర్. హ్మ్. 10 మందితో ఏం చేయలేము నాన్న వదిలేసేయి అది వద్దు అంటే 10 మందొచ్చారా? నువ్వు ఏం చేస్తున్నావో వాళ్ళకి తెలీదు. నువ్వు రోడ్ల మీద క్లీన్ చేద్దామంటే 10 మంది నీ వెనకొచ్చారు అనంటే సీ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ దిస్. దీంతోటి ప్రతి సమస్యకి సీ ద పాజిటివ్. 20% పాజిటివ్ ఇన్ ఇట్. 80% నెగెటివ్‌ని నువ్వు వదిలేసేయి. ఆ 20% పాజిటివ్‌తో ముందుకెళ్తే మిగతా 80% కూడా పాజిటివ్‌గా టర్న్ అవుతుందని ఎంకరేజ్ చేసి భూమి ఫౌండేషన్ 10 మెంబర్స్‌తో స్టార్ట్ చేయడానికి ప్రోత్సహించింది కూడా మా నాన్నగారు. వండర్‌ఫుల్. ఆ లెసన్ నాకు లైఫ్‌లో ఎవ్రీ ప్లేస్‌లో యూజ్ అయింది. మనం ఒక సిట్యుయేషన్ చూడంగానే అందులో ఫస్ట్ 80% నెగెటివ్‌నే చూస్తాం. బట్ అవును. ఏదో మూల ఒక 20% 2% పాజిటివ్ ఉంటది. హ్మ్. దాన్ని మనం మాగ్నిఫైయింగ్ గ్లాస్‌లో చూసామనంటే దట్ విల్ చేంజ్ ద ఎంటైర్ పర్స్పెక్టివ్. కరెక్ట్. ఇంకోటి చూపిస్తాను. కొంచెం అవి ఇది సెకండ్‌దా? ఆ! నేను రాజీనామా చేస్తున్నా. పదవి వచ్చిన రోజే. అవును. యాక్చువల్‌గా రాజీనామా చేసింది నేను ఈ యూట్యూబ్‌లో ఉంటే ఎంత ఇంట్రెస్టింగ్‌గా క్రియేట్ చేస్తారంటే మీరు. సో, రాజీనామా చేసింది నా ఐటీ జాబ్‌కి. హ్మ్. ఎందుకు అనంటే చంద్రబాబు ఓహో! నాయుడు ఐటీ జాబ్‌కా అది? రాజీనామా చేశాను అని చెప్పిన మాట వాస్తవమే గానీ నా ఐటీ జాబ్‌కి. ఓకే. ఎందుకంటే నేను ఐ ఆల్‌వేస్ ఫీల్ నాకు ఇచ్చిన ఈ రెస్పాన్సిబిలిటీ చిన్నది గాదు. నాకు తెలిసి ఐ యామ్ ద యంగెస్ట్ చైర్‌పర్సన్ ఇన్ దిస్ స్టేట్. కరెక్ట్. ఇంత గొప్ప రెస్పాన్సిబిలిటీ లోకేష్ అన్న నాకు ఒక స్టార్టింగే నాకు ఒక పెద్ద స్టేట్ ప్రెసిడెంట్ రోల్ ఇచ్చారు. ప్రొఫెషనల్స్ వింగ్‌ని లీడ్ చేయడానికి. ఆ తర్వాత మన రాష్ట్రానికి ఒక చైర్‌పర్సన్‌గా బాధ్యత అందించారు. అంటే ఆయన నా బ్యాక్‌గ్రౌండ్ చూసి ఇవ్వలేదు. నా పనితీరు ఇచ్చారని నేను నమ్ముతాను. హ్మ్. వారు అంత నమ్మకంతో నాకిచ్చినది అది నా బాధ్యతగా మారింది. నేను ఎంత కష్టపడైనా ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా నేను నిరూపించుకుంటాను. ఆయనకి ఇంకా మంచి పేరే తీసుకొనొస్తాను. ఎందుకంటే యువతకి అవకాశాలిస్తే వారు నిరూపిస్తారు మంచి చేసి, అభివృద్ధి చేసి హ్మ్. అని లోకేష్ అన్న నాకిచ్చిన ఆ అవకాశం ద్వారా నేను నిరూపించాలి. ఎంతైనా కష్టపడతాను ఆయన నమ్మకాన్ని నిజం చేయడానికి. అందుకోసం నేను 2 రోల్స్ నేను ప్యారలెల్‌గా ప్లే చేయను. ఓకే. ఇంతకు ముందు చూస్తే చైర్‌పర్సన్ అనేది ఒక హానరరీ పొజిషన్‌గా తీసుకునేవారు. చాలా మంది అసలు మా ఆఫీస్‌కే ఇంతకుముందు చైర్‌పర్సన్ ఎప్పుడు అడుగు కూడా పెట్టలేదు. బట్ నేను అలా కాకుండా నేను చెప్పినట్టుగా లోకేష్ అన్న నాకిచ్చిన ఆపర్చునిటీ ఇంకో 10 మందికి రావాలంటే ముందు నేను ప్రూవ్ చేసుకోవాలి. అవును. నేను ప్రూవ్ చేస్తే ఇదిగోండి చూడండి తను ఒక యంగ్‌స్టర్ తనకి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా నేను ఆపర్చునిటీ ఇచ్చాను. షీ ప్రూవ్డ్ వెరీ వెల్ అని చెప్పి చూపించుకోవడానికి నేను నా జాబ్ క్విట్ చేసి దీనికి 100% నేను నా 100% ఎఫర్ట్స్ దీని మీద పెట్టి ఇంప్రూవ్ చేయాలి అని నా జాబ్‌కి రాజీనామా చేసి దీని బాధ్యతను తీసుకున్నాను. ఓహో! సో ఇప్పుడు మీరు చైర్‌పర్సన్ చేస్తున్నారు కదా! మూడోది చూపిస్తా నేను మళ్ళీ. ఆ! మూడోది చూపించే ముందు ఇప్పుడు మీరు చైర్‌పర్సన్ చేస్తున్న తెలుగు హ్మ్. ఏపీ స్టేట్ తెలుగు కల్చర్ ఏదైతే ఉందో సో, మీరేం చేద్దాం అనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ విజన్? సో సందీప్ టు బి ఫ్రాంక్ ఇనఫ్ విత్ యూ కల్చర్ కమిషన్ తీసుకున్న తర్వాత ఐ మీన్ నాకిచ్చిన తర్వాత అసలు ఇదెందుకు ఇచ్చారు చంద్రబాబు గారు? నాకు సంబంధం లేని ఫీల్డ్ గదా! నేను ఆర్ట్ వేస్తాను. హ్మ్. ఐ మీన్ ఐ యామ్ ఏ ఫైన్ ఆర్ట్ ఆర్టిస్ట్. బట్ ఓకే.
ఇట్ డజంట్ మేక్ మీ ద చైర్పర్సన్ ఆఫ్ కల్చర్ కమిషన్. Correct. నాకు అయితే ఐటీతో సంబంధం ఉంది లేదా స్వచ్ఛాంధ్ర కోసం నేను కష్టపడ్డాను. ఈ రెండింటిని కాకుండా కొత్త ఫీల్డ్ ఎందుకు ఇచ్చారని నేను సర్ప్రైజ్ అయ్యాను. బట్ మనలాగా ఆలోచిస్తే అది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అవుతారు? సార్ విజన్ ఏంటంటే అమరావతి అన్న దాంట్లోనే మీరు చూస్తే గ్లోబల్ క్యాపిటల్ అయినప్పటికీ దాని రూట్స్ ఒక బౌద్ధత్వం అనే ఒక ఆత్మతో ముడిపెట్టున్నారు. అంటే టెక్నాలజికల్ పరంగా వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అనగానే మనకి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెడుతూనే రూట్స్ ఆత్మ మనకి మళ్ళీ కల్చర్ తోనే ముడిపెట్టారు. సో ఇటువంటి ఒక క్యాపిటల్ లోనే మనకి టెక్నాలజీ ప్లస్ కల్చర్ రెండు కలిపారు. సో మన స్టేట్ కల్చర్ ని కూడా మనం ఈ రోజు ఉన్న మార్పులకు తగ్గట్టుగా మార్పు చేయాలంటే ఒక యంగ్స్టర్ కి డిఫరెంట్ పర్స్పెక్టివ్ తో ఆలోచించే వారికే ఇవ్వాలి అన్నది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. సో ఈ రోజు ఉన్న అడ్వాన్స్మెంట్స్ ప్రకారం మనం ఈ కల్చర్ ని ఎలాగా యాంప్లిఫై చేసి ముందుకు తీసుకెళ్ళగలం. ఎందుకంటే తెలుగు కల్చర్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ కల్చర్స్ ఇన్ ఇండియా. ఇండియా అనేది ఒక వైబ్రెంట్ కల్చర్ ల్యాండ్. అలాంటిది మన తెలుగు కల్చర్ ని, మన ఆంధ్రప్రదేశ్ కల్చర్ ని గ్లోబల్ వైడ్ తీసుకెళ్ళడానికి, అదే విధంగా మన ఆర్టిస్టులు అంటే మనకి సంగీతం, నాట్యం, కూచిపూడి పుట్టింది మన రాష్ట్రంలో. సంగీతం, నాట్యం, ఫోక్ ఆర్ట్స్ కానివ్వండి, ఫైన్ ఆర్ట్స్ కానివ్వండి, లిటరేచర్ కానివ్వండి, ఇలాగ ఎంతో మంది కళాకారులు మన రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మన నేషనల్ వైడ్ రిప్రజెంటేషన్ వాళ్ళకి ఇప్పిస్తూనే మన ఆర్ట్ ఫామ్స్, చాలా డయింగ్ ఆర్ట్ ఫామ్స్ అన్నిటినీ కూడా మనం బ్రతికించుకోవాలి, వాటికి మంచి స్టేజ్ ఇవ్వగలగాలి. అదే కాకుండా అసలు మన స్టేట్ ఫ్లేవర్ ఏంటి అని అడిగితే కూడా చెప్పలేని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. మన స్టేట్ ఫ్లేవర్ ఏంటి అని అడిగితే చాలా మంది తంగేడు అని చెప్పారు. నాకు కూడా తెలీదు, చాలా మందికి తెలియదు. మనం ఇదే మాట వెళ్ళి ఆల్మోస్ట్ ఏ గవర్నమెంట్ ఆఫీస్ లో అడిగినా అధికారులు కూడా చెప్పలేరు. అది వాస్తవం. ఎందుకంటే మనం ఇంతకు ముందు దాన్ని ఎప్పుడు ఆ సబ్జెక్ట్ ని మనం డీల్ చేయలేదు. నిజంగా స్టేట్ కి ఫ్లవర్స్ ఉంటాయి, స్టేట్ ఫ్లవర్, స్టేట్ సింబల్స్ ఉంటాయి కదా, స్టేట్ యానిమల్స్ ఉంటాయి. కరెక్ట్. అవన్నీ కూడా స్టేట్ ఫ్లవర్ ఏంటి అని అడిగితే చాలా మంది తెలియదు. తెలంగాణ వాళ్ళు తంగేడుని బాగా ప్రమోట్ చేయడం వల్ల తంగేడు మన స్టేట్ ఫ్లవర్ అనుకుంటారు. ఇంకా గట్టిగా తంగేడు కాదు అని అడిగితే లోటస్ అంటారు. అది మన జాతీయ ఫ్లవర్ రా బాబు, ఇది కాదు అని అడిగితే వాళ్ళతోటే నేను చెప్పించాను. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. మన స్టేట్ ఫ్లవర్ ఏంటి? మల్లెపూలు. అయితే కరెక్ట్, మన స్టేట్ ఫ్లవర్ మల్లెపూ. అంత బేసిక్స్ నుంచి మన స్టేట్ కల్చర్ ని బిల్డ్ చేయాల్సిన అవసరం నాకు ఆ రోజు కనపడింది. నేను ప్రతి సౌత్ సైడ్ స్టేట్ కి ట్రావెల్ చేసి, కర్ణాటకకి, తమిళనాడుకి, తెలంగాణకి ట్రావెల్ చేసి వాళ్ళ అక్కడ కల్చర్ డిపార్ట్మెంట్స్ ఎలాగ ప్రోగ్రెస్ అవుతున్నాయి, వాళ్ళ కల్చర్ ని రివైవ్ చేసుకోవడానికి, స్ప్రెడ్ చేయడానికి వాళ్ళు తీసుకుంటున్న మెజర్స్ ఏంటి అన్ని స్టడీ చేసి, మన స్టేట్ కి అసలు ఫస్ట్ ఒక వెబ్సైట్ లేదు కల్చర్ డిపార్ట్మెంట్ కి. ఆర్టిస్టులు ఎక్కడైనా నమోదు చేసుకోవడానికి ఒక ఆప్షన్ లేదు. సో దానికోసం ఒక వెబ్సైట్ బిల్డ్ చేయించి ఇమీడియట్ గా దానిలో మన వెబ్సైట్ లో మన స్టేట్ సింబల్స్ ఏంటి, మన స్టేట్ లో ఎన్ని ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి, మన స్టేట్ లో పద్మశ్రీ, పద్మభూషణ్లు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ హానర్ చేస్తూ వాటి గురించి, మన స్టేట్ లో హ్యాండిక్రాఫ్ట్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మేము స్టేట్ కల్చర్ గురించి ఒక ప్రాపర్ వెబ్సైట్ బిల్డ్ చేసాం. ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ రిలీజ్డ్ ఇన్ సమ్ టైమ్. ఆర్టిస్టులు అందరూ కూడా అందులో నమోదు చేసుకునే ఒక సౌలభ్యం కూడా మేము కల్పిస్తున్నాం. ఎందుకంటే మన జిల్లాలో ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, మన జోన్ లో ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, రాష్ట్రంలో ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, ఏ ఆర్ట్ ఫామ్ కి ఏ గ్రేడ్స్ లో ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు అన్నది తెలిస్తే అక్కడ కలిగే పర్ఫార్మెన్స్ ఆపర్చునిటీస్ అన్ని కూడా వారికి మనం అందించగలము అనే ఒక ఆలోచనతో మేము అది క్రియేట్ చేసాం. ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ లాంచ్డ్ ఇన్ వెరీ ఫ్యూ డేస్. ఇట్ ఈస్ గోయింగ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ టు ద ఎంటైర్ నేషన్. నేను తెలుగు మహాసభలో మొన్న చూసేంత వరకు కూడా నాకు తెలియదు, అంటే పిల్లల్లో కూడా స్కూల్ లెవెల్లో కూడా చాలా బాగా వెళ్తుంది కల్చర్. చాలా మంది ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వచ్చారు పిల్లలు, పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. అంటే స్కూల్ లెవెల్లో కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇప్పుడు కల్చర్ని వాళ్ళకి నేర్పిద్దాం అనే థాట్ ప్రాసెస్ని తీసుకొని వస్తూ ఉన్నారు కదా. సో వెయిట్ యూ సీ ద నెక్స్ట్ కిడ్స్కి కూడా మీరు ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? యూ హ్యావ్ సంథింగ్ ఇన్ మైండ్? ఆర్టిసన్స్కే కాకుండా, ఆర్టిస్ట్కి వీళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకే కాకుండా ఇప్పుడు తెలుగు నేర్చుకోవాలి, తెలుగు భాష గురించి కావచ్చు, తెలుగు ఆర్ట్స్ గురించి నేర్చుకోవాలి అనే వాళ్ళకి కూడా వెబ్సైట్ దారి చూపిస్తుందా? ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఎప్పుడు నమ్మేది ఒకటి, మనకి ఒక లాంగ్వేజ్ కానివ్వండి, ఒక కల్చర్ కానివ్వండి బ్రతకాలంటే ఇప్పుడున్న వాళ్ళల్లో కాదు,
రాబోయే తరానికి అది మనం గనక ఆ రుచిని అందజేస్తే, వారు దాన్ని ఇంకా యాంప్లిఫై చేసి, ఇంకా గ్లోరిఫై చేసి నెక్స్ట్ తరానికి అందిస్తారు అన్నది నా నమ్మకం. కాబట్టి మనకిప్పుడు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటి చాలా మందికి తెలియంది అంటే, గవర్నమెంట్ మ్యూజిక్ అండ్ డాన్స్ స్కూల్స్ మనకి 6 ఉన్నాయి మన రాష్ట్రంలో. ఓకే. ఆ గవర్నమెంట్ డాన్స్ అండ్ మ్యూజిక్ స్కూల్స్ అన్ని మా కల్చర్ డిపార్ట్మెంట్ లోనే ఉంటాయి. ఓకే. పిహెచ్డి స్కాలర్స్ అందరూ కూడా డాన్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, వీటన్నిటిని నేర్పించేది పిహెచ్డి హోల్డర్స్, ఓహ్! డాన్స్ టీచర్స్. ఓకే. ఫీజు ఎంతో తెలుసా? బయట ఒక డాన్స్ క్లాస్ మనం నెలకు నేర్చుకోవాలంటే కూచిపూడికి ఎంత కట్టాల్సి వస్తుంది చెప్పండి? అరౌండ్ 5,000 to 10,000 ఒక చైల్డ్ కి. 1600 తోటి సంవత్సరం మొత్తం డిగ్రీ అంటే సర్టిఫైడ్ కోర్సు మన స్టేట్ లో ఉన్న గవర్నమెంట్ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజెస్ అందిస్తున్నాయి. ఇది చాలా మందికి తెలియదు. తెలీదు. అవును. సో నెక్స్ట్ జనరేషన్ పిల్లలందరూ కూడా ఇలాంటి ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేసుకోవాలి. అదే విధంగా కూచిపూడి శిక్షణ పథకం అని మనకి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో 2014 to 19 లో ఇంప్లిమెంట్ చేశారు. ఓకే. మొత్తం 196 మంది టీచర్లు గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్ళి మనకి మండల్ లెవెల్లో వాళ్ళు స్కూల్స్ కి వెళ్ళి డాన్స్ నేర్పించేవారు. ఓకే. తర్వాత 2019 తర్వాత ఆ పథకాన్ని నీళ్లలో కలిపేశారు. ఇప్పుడు మళ్ళీ లోకేష్ అన్నకి రిప్రజెంటేషన్ అందించడం జరిగింది. వారు చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. ఓకే. సో మళ్ళీ ఆ కూచిపూడి శిక్షణ పథకం అనేది రాబోతుంది. రాబోయే తరం పిల్లలందరికీ కూడా మన రాష్ట్రంలో మన సంపదైన కూచిపూడిని అందించే దిశగా కూడా మేము ప్రయత్నిస్తున్నాం. వండర్ఫుల్. సో అలాగా డిఫరెంట్ ఫార్మ్స్ లో ఫోక్ ఆర్ట్ ఫార్మ్స్ కానివ్వండి, ఫోక్ ఆర్ట్ ఫార్మ్స్ అంటే తప్పెటగుళ్ళు, గరగలు, ఇలాంటి చాలా బ్యూటిఫుల్ ఫోక్ ఆర్ట్ ఫార్మ్స్. అవి డైయింగ్, దే ఆర్ డైయింగ్ బికాస్ వాటికి ఆపర్చునిటీస్ దొరకట్లేదు. అవన్నీ రివైవ్ చేస్తూనే నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ ని కూడా వాటికి అటాచ్ చేసే విధంగా, వాటికి ఉన్న హిస్టరీని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఇవన్నీ కూడా చేస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా నేను కవి సమ్మేళనాలు కానివ్వండి, డాన్స్ ప్రోగ్రామ్స్ ఏమన్నా కూచిపూడి, ఆంధ్రనాట్యం లాంటివి జరిగిన, సంగీతం కార్యక్రమాలు జరిగినా నేను వాళ్ళందరిని ఒకటే కోరుకుంటున్నాను. గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్ళి మీరు ఆర్టిస్టులు అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులు మన స్టేట్ లో ఉన్నారు. మీరు అందరూ గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్ళి కొంత టైం స్పెండ్ చేయండి. సాటర్డే సండేస్ నారా లోకేష్ గారు నో బ్యాక్ డే అని ఇచ్చారు. ఆ రోజున వెళ్ళి మీరు ఆ కళని నెక్స్ట్ తరం వాళ్ళకి నేర్పించండి. కళ చనిపోతుంది అంటే ఎందుకు చనిపోతుంది? మనం నెక్స్ట్ తరం వాళ్ళకి మీరు ఆ రుచిని చూశారు కాబట్టి మీరు దానికోసం ఈ రే అనక పగలనక మీకు డబ్బు వచ్చినా రాకపోయినా ఆ కళని బ్రతికిస్తున్నారు. నెక్స్ట్ తరానికి ఆ రుచిని అందజేస్తేనే కదా వాళ్ళు నెక్స్ట్ దాన్ని సర్వైవ్ చేయించగలుగుతారు అనేసి ఇప్పుడు వీఆర్ ట్రైంగ్ టు పుట్ ఇట్ ఇన్ టు స్కూల్స్. పిల్లలందరికి కూడా వాళ్ళకి కల్చరల్ ఐడెంటిటీ తెలిసే విధంగా మేము ప్రయత్నిస్తున్నాం. అండ్ ఫెస్టివల్ లెవెల్లో కూడా ఉగాది కావచ్చు అండ్ ఆల్ ద డిఫరెంట్ ఫెస్టివల్స్ కూడా మళ్ళీ వెనక్కి తీసుకొస్తారని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వీఆర్ పుట్టింగ్ అవర్ 100% ఎఫర్ట్స్. దురదృష్టం ఏంటంటే నేను ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ నేను ఫస్ట్ టైం విజయవాడలో సంక్రాంతి జరుపుకుంటే భోగి మంట ఒక్కటి లేదు మా స్ట్రీట్ మొత్తంలో. అంటే అది అసలు నాకు ఒక పెద్ద అలార్మింగ్ సింబల్ లాగా కనిపించింది. అదేంటి భోగి మంట అనేది ఒక్కటి లేకపోవడం, అది కూడా మన స్టేట్ హార్ట్ అయిన విజయవాడ సిటీలో. అంటే మనకి రాను రాను నెక్స్ట్ తరంలో అసలు భోగి అంటే ఏంటి, మనం భోగి కోసం ఎదురు చూసే వాళ్ళం. ముందల రోజు అన్ని దాచిపెట్టేసుకొని రేపు ఇంట్లో పాత కుర్చీలు అన్ని రెడీగా చేసుకునేవాళ్ళం. నెక్స్ట్ తరానికి అది అందించాలి. ప్రబల తీర్థం లాంటి 472-year-old ఫెస్టివల్స్ అన్ని కూడా మనం రికగ్నైజ్ చేసుకోవాలి. సో మన సంప్రదాయాల్లోని తీపేంటో చూపించాల్సింది. నేను ఇందా చెప్పినట్టు గవర్నమెంట్ ఎన్ని పాలసీలు తెచ్చినా ఇవన్నీ మొదలవ్వాల్సింది ఇంటి నుండి. ఇంట్లో మన పిల్లలని ఆ పండగ అనేది ఒక హాలిడే లాగా కాకుండా ఆ పండగ అనేది మన కల్చర్ ని ఒక సెలబ్రేట్ చేసుకునే ఒక మంచి పండుగ మనం పిల్లలకి రుచి చూపించినట్లయితే చాలా అద్భుతంగా మన కల్చర్ అనేది రివైవ్ అవుతుంది. జపాన్ లో చూస్తే జపాన్ ఎంత ప్రోగ్రెస్ అయినా దే నాట్ లీవింగ్ దర్ జపనీస్ ట్రెడిషన్. అదే విధంగా జర్మన్ వాళ్ళు ఈ రోజు జర్మనీ వెళ్ళాలంటే మనం జర్మనీ నేర్చుకుని వెళ్ళిపోవాలి. కొరియాలో కూడా వాళ్ళు కొరియన్ కల్చర్ ని ఎంత యాంప్లిఫై చేసుకుంటున్నారు. మనం బయట కంట్రీస్ ని చూసి మనం బాగా ఇన్స్పైర్ అవుతుంటాం కదా, మరి ఈ కంట్రీస్ ని చూసి ఇన్స్పైర్ అవుతాం. ఇప్పుడు కల్చరల్ టూరిజం పెరిగింది. మనం ఇంతకుముందు ల్యాండ్స్కేప్ టూరిజం కోసం వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళ ఫుడ్ ఏంటి, వాళ్ళ అలవాట్లు ఏంటి, వాళ్ళ టేస్ట్లు ఏంటి, వాళ్ళు ఎలా బ్రతుకుతారు, వాళ్ళు ఎలా తింటారు, ఎలా ఉంటారు అన్నది తెలుసుకోవడానికి మనం కంట్రీస్ ట్రావెల్ చేస్తున్నాం. మనకు అసలు తెలుగులో ఉన్నంత గొప్ప రుచులు నాకు ఇప్పుడు చెప్తుంటేనే నోరు. అనంతపురం పోళీలు, మనకి వైజాగ్ లో ముంత మసాలా ఉంటుంది. అదే విధంగా పిచ్చుకగూళ్ళని మనకి ఈస్ట్ గోదావరి రాజోల దగ్గర అనుకుంటా అక్కడ ఉంటాయి.
ఆత్రేయపురం పూతరేకులు. పూతరేకులు. అసలు ఇంత వైబ్రెంట్ ఫుడ్ కూడా మన దగ్గర ఉంది. అది కూడా పార్ట్ ఆఫ్ కల్చర్. అవును. సో వీఆర్ ప్లానింగ్ ఆంధ్రాలో ఒక అద్భుతమైన ఫుడ్ ఫెస్టివల్. అంటే మనకి నేను ఇప్పుడు చెప్పినట్టుగా గోన పులుసు అనేది శ్రీకాకుళంలో మోస్ట్ ఫేమస్. ఇలాంటి రాగి ముద్ద కానివ్వండి, కర్నూలు కానీ అవును. ఇట్లా చెప్పుకుంటూ పోతే చూడండి ఎన్నెన్ని వస్తాయో. విజయవాడ పునుగులు కానివ్వండి, మనకి గుంటూరు మాల్పూరి కానివ్వండి, ఆంధ్రాలో ఉన్నంత వైబ్రెంట్ టేస్ట్లు గోంగూర దగ్గర నుంచి మొదలుపెట్టి ఇవన్నీ కూడా ఒకే చోటకి తీసుకొస్తూ ఒక మంచి ఫుడ్ ఫెస్టివల్ ఆర్గనైజ్ చేసి మన కల్చర్ అంటే ఏంటి, ఆంధ్రాలో డిఫరెంట్ రుచులు ఎలా ఉంటాయి అన్ని మనకి అక్కడికే వెళ్ళి టేస్ట్ చేయక్కర్లేదు. ఆథెంటిక్ ఫుడ్ కావాలంటే అవన్నీ ఒకే చోటకి తీసుకుని వచ్చి కల్చరల్ ఫుడ్ ఫెస్టివల్ కూడా క్రియేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఐ థింక్ వండర్ఫుల్. ఒక 2-3 నెలల్లో అది కూడా వస్తుంది. ఓ సమ్మర్ టైంకి వచ్చేస్తుంది. సో ఆంధ్ర టేస్ట్ అంటే ఏంటో, కల్చర్ లో పార్ట్ అది కూడా. ఆంధ్ర టేస్ట్ అంటే ఏంటో ఈ దేశానికి రుచి చూపించబోతుంది. వండర్ఫుల్. అది కూడా మన కృష్ణా నది తీరంలో బోట్ టు ప్లేట్ అన్న కాన్సెప్ట్ తో. ఓ బోటు ప్లేనా? ఓకే. సో అంటే మా సైడ్ నుంచి నేను అనుకుంటుంది అంటే మీరు చెప్పిన తర్వాత నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అంటే మేము ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మా జనరేషన్ కావచ్చు, ప్రొఫెషనల్స్ కావచ్చు, ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం సరే కల్చర్కి సంబంధించి కావచ్చు, దేనికి సంబంధించిన ఆర్ట్కి సంబంధించిన సరే మేము మా సైడ్ నుంచి 100% మేము ఇన్వాల్వ్ అయ్యి పార్టిసిపేట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. Thank you. సో అందుకనే ఐ వాంటెడ్ టు All the వాలంటీర్ మై podcasters, సెల్ఫ్. ఖచ్చితంగా పాడ్కాస్టర్లు కానివ్వండి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కానివ్వండి, మనం బయట దేశాన్ని చూడండి, వాళ్ళు ఎంత చక్కగా వాళ్ళ కల్చర్ ని ప్రమోట్ చేసుకుంటున్నారు. అవును. మనకి ప్రబల తీర్థం లాంటి ఒక కల్చర్ ని ఈ రోజు ఎంతో మంది వాళ్ళ కెమెరాల్లో బంధించి నార్త్ ఇండియా నుంచి ఎక్కువ మంది crowd వస్తున్నారు. అదే వచ్చారు. అవును అసలు చూసాను. అదే కొన్ని అవును. వందల మంది నార్త్ ఇండియా నుంచి వచ్చారు, కర్ణాటక లాంటి స్టేట్స్ నుంచి. మన రాష్ట్రంలో ఎక్కడో కోనసీమలో జరుగుతున్న ఒక ఫెస్టివల్ ని చూడడానికి అంతమంది వచ్చారు అవును. అంటే అది సోషల్ మీడియాలో మనం పబ్లిసైజ్ చేయడం వల్ల. కాబట్టి ఆ బాధ్యతని ప్రతి ఒక్కళ్ళని తీసుకుందాం. మన లోకల్ కల్చర్ ని చూసి మన రాష్ట్రానికి వచ్చే విధంగా తయారు చేసుకుందాం. ఇది మన అవును. ల్యాండ్, ఇట్ ఈస్ అవర్ ల్యాండ్, వీ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఇట్. కరెక్ట్. సో మీరు రైట్ ఫ్రమ్ స్టూడెంట్ దగ్గర నుంచి, ఎంప్లాయీ దగ్గర నుంచి ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నారు, ఆ తర్వాత సర్వీస్ ఫౌండేషన్లో ఉన్నారు. అంటే ఒక స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వెళ్తే మీకు చాలా ఈజీగా వచ్చింది ఆ రోల్. సో ఇది నిజంగానే చాలా మంది అడుగుతారు, చాలా ఈజీగా ఇచ్చేసారు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు గ్రామ స్థాయి నుంచి ఎదిగి ఒక లీడర్ స్టేట్ లెవెల్ కి రావాలంటే చాలా మంది బయట కనపడింది ఏంటంటే మాది ప్రొఫెషనల్ వింగ్, మొత్తం మేము చేసింది బ్యాక్గ్రౌండ్ వర్క్. ఎందుకంటే మా వింగ్ లో మొత్తం అసలు నాకు లొకేషన్ ఏదైనా గిఫ్ట్ ఇచ్చారు అని అంటే అసలు స్క్రాచ్ నుంచి ఒక వింగ్ ని బిల్డ్ చేయమనే ఆపర్చునిటీ ఇవ్వడం. ఎందుకని అంటానంటే మనం వింగ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వింగ్ మనకి ఇచ్చి పాత లీడర్ ఎలా చేశారు మనం పోల్చుకొని దాని నుంచి కొంచెం బెటర్మెంట్ చేయడం అనేది ఒక ఎత్తు అయితే, అసలు జీరో నుంచి ఒక వింగ్ ని, అంటే ఒక పొలిటికల్ బాడీలో అఫిలియేటెడ్ వింగ్ ని ఒక 40 ఏళ్ళు చరిత్ర ఉన్న పార్టీలు నాకు ఆపర్చునిటీ ఇచ్చారంటే, జీరో నుంచి లీడర్స్ అందరిని ఐడెంటిఫై చేసుకుంటూ అసెంబ్లీ లెవెల్ నుంచి, అదే విధంగా మనకి ప్రొఫెషనల్ వింగ్ అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, బయట సిటీస్ లో అన్నిట్లో కూడా, మేజర్ సిటీస్ లో ఐటీ ఎంప్లాయీస్, టీడీపీ వాళ్ళు ఎవరున్నారు వాళ్ళందరిని ఐడెంటిఫై చేసుకుంటూ స్క్రాచ్ నుంచి ఆ వింగ్ ని బిల్డ్ చేసిన తర్వాత ప్రతి అసెంబ్లీలో కూడా మా ప్రొఫెషనల్స్ ని అందరినీ గ్యాదర్ చేసుకుంటూ వాళ్ళ ఐడియేషన్ కానివ్వండి, వాళ్ళ వర్క్ ని కానివ్వండి, పార్టీకి బ్రిడ్జ్ చేసుకుంటూ ఎవ్రీ డే మార్నింగ్ 8:30కి మాకు మీటింగ్ ఉండేది. ఎవ్రీ సింగిల్ డే, సాటర్డే సండే కూడా రెస్ట్ లేదు. మార్నింగ్ 8:30కి మా కోర్ టీం అందరూ కూడా 12 మెంబర్స్ వరకు ఉంటారు. కోర్ టీం అందరూ ఐడియేట్ చేసుకుంటారు, ఎవరికి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ డివైడ్ చేసుకుంటాం. మా ఐటీ జాబ్ తో పాటు ప్యారలల్ గా తెలుగుదేశం పార్టీకి అందరం టోటల్ ప్రొఫెషనల్ వింగ్ లో అందరం కూడా వర్క్ చేసేవాళ్ళం. అసెంబ్లీ లెవెల్ లీడర్స్ దగ్గర నుంచి స్టేట్ లెవెల్ లీడర్షిప్ వరకు అందరూ ఎవ్రీడే వాళ్ళు ఏం టాస్క్ చేయాలో అన్నది డిస్కస్ చేసుకునేవాళ్ళం. సాటర్డే సండేస్ కానివ్వండి, మేము కలిసి మీట్ అయ్యి ఏమేం కార్యాచరణ చేయాలి. ఎందుకంటే ఆ టైంలో మన స్టేట్ లో తెలుగుదేశం పార్టీ రాకపోతే తిరిగి మన రాష్ట్రానికి కూడా మనం రాలేమేమో అన్నటువంటి పరిస్థితులను మేము చూసాం. ఒకసారి బార్డర్ క్రాస్ చేసేటప్పుడు సార్ అరెస్ట్ టైంలో మీ కార్లు ఒకసారి ఓపెన్ చేసి చూపించండి డిక్కీలు, అంటే టెర్రరిస్టుల లాగా మమ్మల్ని ట్రీట్ చేసి ఐడి కార్డు చూపించండి, మీరు ఐటీ ప్రొఫెషనల్ అయితే మీరు ఆంధ్రాకి బార్డర్ క్రాస్ చేయడానికి లేదు అన్న పరిస్థితులు మేము చూసాం. అవునా? ఆ రోజు సార్ బోనమ్మని మేము కలిసి ధైర్యం చెప్పడానికి సార్ అరెస్ట్ అప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ వస్తుంటే బార్డర్ లో మమ్మల్ని స్టాప్ చేశారు.
ఓహ్! పవన్ కళ్యాణ్ గారినే స్టాప్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని మీరు ఆంధ్ర ఎంటర్ అవ్వడానికి లేదు అని ఆపేశారు. అవును. సో, అలాంటి సిట్యుయేషన్‌లో మన స్టేట్‌ని, మన పేరెంట్స్‌ని, మన స్టేట్‌లో ఉన్న మన పేరెంట్స్‌ని సెక్యూర్ చేసుకోవాలంటే వి హావ్ టు గివ్ అవర్ 100%. అందరం అదే విధంగా పనిచేసాం. అంతే కాకుండా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ టైమ్‌లో ఇందాక చెప్పినట్టుగా ఎలక్షన్ టైమ్‌లో కానివ్వండి, మల్టిపుల్ క్యాంపెయిన్స్ రన్ చేయడం కానివ్వండి, మేము సైతం మన రాష్ట్రం కోసం అని ప్రతి ఇంటికి తిరిగి మేము మీ బిడ్డల్లాంటోళ్ళమే. మాకు ఈ రోజు అక్కడ చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నాం అంటే చంద్రబాబు గారు క్రియేట్ చేసిన ఆపర్చునిటీస్. హ్మ్. నెక్స్ట్ మన స్టేట్‌లో ఉన్న యంగ్‌స్టర్స్‌కి కూడా అలాంటి ఆపర్చునిటీస్ రావాలంటే సరైన లీడర్ నిలబడాలి అని ఇంటింటికి తిరిగి క్యాంపెయిన్ చేయడం గానివ్వండి. నా అంతట నేను దాదాపుగా 70 కాన్స్టిట్యుయెన్సీలకెళ్ళుంటాను నేను. అబ్బా! హ్మ్. 70 కాన్స్టిట్యుయెన్సీస్ అస్సలు అది ఎక్స్‌ట్రీమ్ హార్డ్ వర్క్ నా లైఫ్‌లో ఎప్పుడైనా కష్టపడ్డాను అనంటే ఎలక్షన్ టైమ్‌లోనే. ఎందుకంటే అది డూ ఆర్ డై సిట్యుయేషన్ ఫర్ అవును. అవర్ స్టేట్. నాట్ హ్మ్. జస్ట్ ఫర్ మీ ఆర్ ద పార్టీ. ఓకే. మహా అయితే పార్టీకి నష్టం ఏం జరుగుతుందండి? కానీ మన రాష్ట్రం ఆల్రెడీ ఎన్నో ఏళ్ళు వెనక్కెళ్ళిపోయింది. కంపెనీలు ఇంక మీ రాష్ట్రానికి రాము అని ఓపెన్ లెటర్స్ రాసేసి ఎళ్ళిపోయినాయి. లులు లాంటి కంపెనీస్. హ్మ్. కాబట్టి డూ ఆర్ డై లాగా అసలు మా హస్బెండ్ పైలట్ అవ్వడం వల్ల నాకొక సౌలభ్యం ఏంటంటే ఫ్లైట్‌లో ట్రావెల్ చేయడానికి కొంత డిస్కౌంటెడ్ ప్రైసెస్ ఉంటాయి. నైట్ తిరుపతి నుంచి 11:00కి ల్యాండ్ అయితే ఇంటికెళ్ళేసరికి 1 అయ్యేది. మార్నింగ్ 4:00 ఫ్లైట్‌కి వైజాగ్ ఎళ్ళేదాన్ని. ఓకే. ఆ రేంజ్‌లో తిరిగి ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి 70 కాన్స్టిట్యుయెన్సీస్ ఆల్మోస్ట్ కవర్ చేసి అక్కడ ప్రొఫెషనల్స్ అందరితో మీటింగ్ పెట్టి, అక్కడ ఎమ్మెల్యే ఇంపార్టెన్స్ ఏంటో చెప్పి, వీలుంటే ఇంకా డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఆ కాన్స్టిట్యుయెన్సీలో చేసి, అలాగా ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి తిరిగి నా వాయిస్ వల్ల, నా మాటల వల్ల ఒక హ్మ్. 10 మందికి మార్పొచ్చినా, లేదంటే అక్కడున్న కొంతమంది మోటివేట్ అయ్యి వాళ్ళు గూడా ఈ ఆహ్, క్యాంపెయిన్‌లో భాగస్వామ్యం అయినా చాలనుకోని హ్మ్. విపరీతంగా తిరిగానండి. అసలు నా ఫ్యామిలీ నన్ను ట్రస్ట్ చేసి మా ఫాదర్ వచ్చేవారు. లేదంటే మా హస్బెండ్ వచ్చేవారు. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా నన్ను అకంపెనీ చేసి ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి నన్ను తీసుకెళ్ళేవాళ్ళు. నేను అక్కడ మాట్లాడి ఆహ్, ఎమ్మెల్యే గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి అక్కడ స్ప్రెడ్ చేసి రావడం జరిగింది. అంతే కాకుండా హ్మ్. ప్రొఫెషనల్ వింగ్ పెట్టిన స్టార్టింగ్‌లో మా లీడర్‌షిప్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలి అనంటే, అందరూ ఏమనుకుంటారు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మా డ్యూటీ ఓన్లీ ప్రశ్నించటం అని. చంద్రబాబు నాయుడు గారి మైండ్‌సెట్ అలా ఉండదు. యుక్రెయిన్‌లో అప్పుడు యుద్ధం జరిగితే మన మెడికల్ స్టూడెంట్స్ అందరూ అక్కడ స్టక్ అయిపోతే సార్ మాకందరికి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. వాళ్ళందరూ సేఫ్‌గా ఇండియాకి తిరిగొచ్చేంత వరకు మనం వాళ్ళకి ఏ రకమైన సహాయం చేయాలో చేయాలి అని. హ్మ్. ఎన్ఆర్ఐ టీడీపీకి ప్రొఫెషనల్ వింగ్‌కి. ఓకే. మేము ఒక కాల్ సెంటర్ ఏర్పరచుకొని ఒక ప్రొఫెషనల్ కాల్ సెంటర్ ఎలాగైతే నడిచిద్దో వాళ్ళందరితో ఏ కాంటాక్ట్స్ అయితే మాకక్కడ ఉన్నాయి యుక్రెయిన్‌లో అచ్చా! గవర్నమెంట్ ఏం చేయలేదప్పుడు. ఓకే. యుక్రెయిన్‌లో ఉన్న ప్రతి స్టూడెంట్‌తో మేము కాంటాక్ట్ చేసి రెడ్, ఎంబర్, గ్రీన్ మాకది సాఫ్ట్‌వేర్ లాంగ్వేజ్‌లో ర్యాగ్ స్టేటస్ అంటారు. ఓకే. రెడ్, ఎంబర్, గ్రీన్ స్టేటస్ అంటే రెడ్ అంటే మోస్ట్ డేంజరస్ సిట్యుయేషన్‌లో ఉన్నారని. యాంబర్ అంటే మోడరేట్. గ్రీన్ అంటే దే ఆర్ సేఫ్. ఓకే. అలాగా కేటగరైజ్ చేసుకొని రెడ్‌లో ఉన్న వాళ్ళకి ఇమ్మీడియేట్ దగ్గరలో ఉన్న హెల్ప్‌ని మేము అసోసియేట్ చేసి, ఓకే. యాంబర్‌లో ఉన్న వాళ్ళని ఇంకా గ్రీన్‌లోకి మూవ్ చేసే ప్లేస్‌ని మానిటర్ చేసుకుంటూ వాళ్ళు ఇండియా వచ్చేంత వరకు వాళ్ళ ఫ్యామిలీస్‌కి వీళ్ళకి అష్యూరెన్స్ ఇస్తూ ఇండియా వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ పెట్టించాం. ఎన్ఆర్ఐ టీడీపీ ఓహ్! తో కలిసి. సో, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ గూడా మేము ప్రొఫెషనల్ వింగ్‌లో ఉన్నప్పుడు చేయడం. అదే కాకుండా ఆ తర్వాత ఆహ్, గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అప్పటికి మాకింకా ఏ రోల్ రాలేదు. బట్ మాకు ఫ్లడ్స్ వచ్చినాయి విజయవాడలో. సార్ ఇంత లోతు నీళ్ళల్లో దిగి ఆ అవును. రోజు కష్టపడుతున్నారు. సార్ అక్కడ అంత కష్టపడుతుంటే, మేమిక్కడ హైదరాబాద్‌లో హ్యాపీగా కూర్చునుంటే ఎలా? అని చెప్పి ఏదో ఒకటి చేద్దాం. అక్కడ 10 మందికి ఫుడ్ ప్యాకెట్లు అందించటమా అందిద్దాం. ఏదో ఒకటి చేద్దామని ఇక్కడికొచ్చి చూస్తే మాకు కనిపించిన దృశ్యం ఏంటంటే, అందరూ సహాయం చేయడానికి ముందుకొచ్చారు గానీ, ప్రతి ఒక్కళ్ళు ఎళ్లి అజిత్ సింగ్ నగర్‌కే ఎళ్ళిస్తున్నారు. ఎందుకంటే న్యూస్ పేపర్స్‌లో ఎక్కువ అన్నీ వింటున్న అక్కడే ఉన్నాయి. అవును. అక్కడేమో ఫుడ్ ప్యాకెట్స్ ఎక్కువై పడేయటం చూసాం. హ్మ్. ఇంకొక చోటకెళ్తేనేమో పాపం వాళ్ళకి ఆకలేసి, అన్నం లేక, వాటర్ లేక ఇబ్బందులు పడుతున్నారు. మాకప్పుడు అర్థమైందేంటంటే సిట్యుయేషను ఎవరికి ఎక్కడ సహాయం చేయాలన్నది అర్థం కావట్లేదు. గవర్నమెంట్‌కి కూడా ఎక్కడ నెసెసిటీ ఉంది, ఎక్కడ ఫుల్‌ఫిల్ అయింది అన్నది క్లియర్ రియల్ తెలియట్లేదు. టైమ్ డేటా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఒక పోర్టల్‌ని బిల్డ్ చేసాం. ఓకే. అది ఏ ఫ్లడ్‌కి కానివ్వండి, ఏ డిజాస్టర్‌కి కానివ్వండి యూజ్ అయ్యేటట్టు మేము ఫ్లడ్ రిలీఫ్‌కి ఒక పోర్టల్‌ని డిజైన్ చేసి చంద్రబాబు ఓహ్! నాయుడు గారికి అది అందించి, సార్ ఇది రియల్ టైమ్‌లో డేటా వస్తుంది. మీ గ్రౌండ్ నుంచి ఎప్పటికప్పుడు పీబీ సిద్ధార్థ కాలేజ్ స్టూడెంట్స్‌ని ఫస్ట్ ఇనిషియేటివ్‌గా వాళ్ళని సపోర్ట్ తీసుకొని ఓకే. ఇంటింటికి తిరిగి డేటాని 32 వార్డ్స్ నుంచి వాళ్ళు డేటా అందించేవాళ్ళు. అది వాటర్ కనెక్షన్ ఎలా ఉంది? వాళ్ళకిప్పుడు పవర్ ఎలా ఉంది?
పవర్ వచ్చిందా రాలేదా, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అదంతా ఆ రోడ్లు ఆ చెత్త అంతా ఇల్లు క్లీన్ చేశారా లేదా, వాళ్ళకి ఫుడ్ దొరికిందా లేదా, ఇవన్నీ ఒక 10 పారామీటర్స్ పెట్టుకొని మేము డేటాని సార్కి అందించేవాళ్ళం. ఓకే. అది అందించేసి వెళ్ళిపోదాం అని అడిగితే సార్ లేదమ్మా ఇప్పుడు ఇది ఇంకా ఎక్స్పాండ్ చేయండి, మీరు వాళ్ళకి గ్రాసరీస్ అన్ని మంచి క్వాలిటీతో దొరుకుతున్నాయా లేదా కూడా కనుక్కోండి, ఈ రోజు ఇంకా ఎక్కువ మంది శాంపిల్స్ మీరు కలెక్ట్ చేయండి. అలాగే ఎవ్రీ డే 50,000 మంది డేటా 1000 మెంబర్స్ స్టూడెంట్స్ తోటి మేము గ్యాదర్ చేసి ఎవ్రీ డే సార్కి ఇస్తే ఆ పారామీటర్స్ ని బేస్ చేసుకొని రియల్ టైంలో డేటాని మానిటర్ చేసుకుంటూ అధికారులకు తగిన సూచనలు ఇస్తూ ఫ్లడ్ యాక్టివిటీ అయిపోయేంత వరకు మా ప్రొఫెషనల్ వింగ్ ప్రైమరీగా అమలాపురం టీం మొత్తం ఇక్కడే ఉండి సార్ బస్లోంచి దిగేంత వరకు మేము ఫ్లడ్ యాక్టివిటీకి కూడా వర్క్ చేసాం. సో అలాగా ఎన్నో రకాల యాక్టివిటీస్. సార్ అరెస్ట్ అయినప్పుడు ఫస్ట్ టైం నా లైఫ్ లో నేను పోలీస్ స్టేషన్ గడప తొక్కాల్సి వచ్చింది కూడా అప్పుడే. మల్టిపుల్ ప్రొటెస్ట్లు విప్రో సర్కిల్ దగ్గర మొదలయ్యి ఆ తర్వాత మెట్రో ట్రైన్ కానివ్వండి, అసలు ఇంకా ఎప్పుడు రోడ్ల మీదే ఉండేవాళ్ళం సార్ అరెస్ట్ అయ్యి ఉన్న ఆ పీరియడ్. ఎందుకంటే మాకు మోస్ట్ పెయిన్ఫుల్ పీరియడ్ అండ్ అది స్టేట్ కి వన్ ఆఫ్ ద సాడెస్ట్ పీరియడ్స్ ఆఫ్ ద స్టేట్ కూడా అదే. కాబట్టి సార్ గచ్చిబౌలి ప్రొటెస్ట్ అయ్యేంత వరకు ప్రొఫెషనల్ వింగ్ ద్వారా ఎన్నో యాక్టివిటీస్ కంటిన్యూస్ గా చేయడం వల్ల కొన్ని బయటకు కనిపిస్తే, కొన్ని బ్యాక్గ్రౌండ్ లో చేసే వర్క్ కానివ్వండి, సార్ కి వార్ రూమ్స్ జరిగేవి ప్రతి ఎలక్షన్ కి, వాటన్నిటిలో కూడా మా ప్రొఫెషనల్ వింగ్ తరపున కీ కాంట్రిబ్యూషన్స్ అందించడం, కింద మాల్ ప్రాక్టీసెస్ ఏమేమి జరుగుతున్నాయి అన్నది గ్రౌండ్ రిపోర్ట్ ఎప్పటికప్పుడు సార్కి అందించడం, ఇలాంటి మల్టిపుల్ యాక్టివిటీస్ ఎవ్రీ డే కష్టపడితే ఈ రోల్కి వచ్చాం. మా వింగ్ లో చాలా మంది అదే రకమైన కష్టం పెట్టారు. వారందరినీ కూడా ఈ రోజు పార్టీ గుర్తించడం జరిగింది. కాకపోతే ఎవ్రీబడి కెనాట్ బి పుట్ ఇన్ టు ఏ రోల్, బట్ ఒక లీడర్షిప్ రోల్ ఇంటూ అఫిలియేటెడ్ బాడీ లైక్ టీడీపీ అన్నది కూడా ఒక పెద్ద హానర్. సో ఐ సే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఈజీ జర్నీ, బట్ చాలా కష్టం దీని వెనుక ఉంది. వీళ్ళు పాలిటిక్స్ లోకి వచ్చి కాంట్రిబ్యూట్ చేయాలని అనుకోలేదు ఏ పొలిటికల్ పార్టీ. ఎందుకంటే ఐటీ ఎంప్లాయీస్ వచ్చి డే టు డే ఒక నాయకుడు చుట్టూ తిరగలేరు. ఒక నాయకుడికి వెనక 10 మంది కావాలి, ఆ 10 మందిలో ఒక ఐటీ ఎంప్లాయీ వచ్చి ఉండలేడు. ఎందుకంటే వాడి జాబ్ ను వదిలేసి ఇక్కడికి రాలేడు. వాడు ఐడియాలు ఇస్తే మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి అన్న మనస్తత్వంతో పొలిటికల్ పార్టీస్ అన్ని రన్ అవుతుంటాయి. ఇది వాస్తవం. చాలా పార్టీలకు ఐటీ వింగ్స్ ఉంటాయి కదా అని మీరు అడిగితే, ఐటీ వింగ్స్ అన్ని సోషల్ మీడియా వింగ్స్ గానే టర్న్ అయినాయి. ఐటీ ఎంప్లాయీస్ లేదంటే వైట్ కాలర్ జాబ్స్ ఉన్న ఎంప్లాయీస్, డాక్టర్స్, లాయర్స్, సిఏలు వాళ్ళందరికీ కలిపి ఒక అఫిలియేటెడ్ బాడీని సృష్టించింది మాత్రం లోకేష్ అన్న. సో హీఈస్ వెరీ క్లియర్. నాకు వీళ్ళు వచ్చి గ్రౌండ్ లో తిరిగి ఎమ్మెల్యే చుట్టూనో ఎంపీ చుట్టూనో తిరిగి వాళ్ళు అక్కడ సర్వీస్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఐడియాస్ పార్టీకి ఉపయోగపడాలి, వాళ్ళ ఐడియాస్ రేపు గవర్నెన్స్ కి ఉపయోగపడాలి అని ఆలోచించారు. గుడ్ గవర్నెన్స్ అంటే స్కీమ్స్ కాదు, గుడ్ గవర్నెన్స్ అంటే సిస్టమ్ అని నమ్మిన వ్యక్తి కూడా నారా లోకేష్ గారు. అందుకే మా అందరికీ కూడా ఒక బ్యూటిఫుల్ సిస్టమ్ అందించి ఈ రోజు ఎంతో మంది ఐటీ ప్రొఫెషనల్స్ ని కూడా పాలిటిక్స్ లో భాగం చేశారు. ఇది ఒక మోడల్. ఇండియాలో ప్రతి పొలిటికల్ పార్టీ కూడా తీసుకోవాల్సిన ఒక మోడల్. డెఫినెట్లీ ఈ వింగ్ ఈ రోజు క్రియేట్ చేసిన సక్సెస్ ఏదైతే ఉందో, ఆ వింగ్ అనేది ప్రతి పార్టీ మోడల్ గా తీసుకొని రేపటి రోజున ప్రతి పార్టీ ఇది ఒక అఫిలియేటెడ్ బాడీగా క్రియేట్ చేస్తుంది. ఆల్రెడీ మన అపోజిషన్ పార్టీలోనే మేము ఆ మార్పు చూసాం. ఓకే, ఇందాక నేను మీకు ఒక థర్డ్ ఇమేజెస్ చూపిస్తా అని చెప్పా కదా, ఇందులో సిరీస్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నాయి. సో ఒకసారి చూసి మీరే చెప్పండి. ఫస్ట్ పెమసాన్ అన్న నా ఫేవరెట్ పొలిటికల్ లీడర్. అండ్ ఆ రోజు మా పిల్లల అన్నప్రాసన రోజు యాక్చువల్గా ఇది ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాను నేను. ఎందుకంటే పిల్లలకి మనం మంచి నేర్పించాలంటే బుక్స్ నుంచి, భాగవతం, రామాయణం నుంచి నేర్పిస్తాం. నాకేంటంటే అక్కడికి వచ్చే లీడర్స్ అందరూ కూడా వాళ్ళ లైఫ్ లో ఎన్నో చూసి వచ్చుంటారు. సో నాకేమనిపించింది అంటే వాళ్ళ లైఫ్ లో నేర్చుకున్న లెసన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ గో త్రూ అయ్యి నేర్చుకొని ఉంటారు. మా పిల్లలకి రేపు బుక్స్ లోంచి చదివి చెప్పే మోరల్స్ కాకుండా వీళ్ళందరి లైఫ్ లెసన్స్ ని మేము వాళ్ళకి చెప్పగలిగితే, పలానా పెమసాన్ అన్న నేర్చుకున్నది ఇది, లేదంటే RRR గారు నేర్చుకున్నది ఇది అని చెప్పేసి నేను చెప్పగలిగితే ఐ థింక్ దే కెన్ బి వెరీ సక్సెస్ఫుల్ ఇన్ దేర్ లైఫ్ అని వచ్చిన ప్రతి గెస్ట్, ప్రతి లీడర్ నుంచి, ప్రతి మా ఫ్యామిలీ మెంబర్ నుంచి వి హావ్ టేకెన్ ద లైఫ్ ఎక్స్పీరియన్సెస్. ఇంత పెద్ద కార్డ్ కట్ ఉంది. రేపు మా పిల్లలకి ప్రతి లెసన్ ని ఐ విల్ డెఫినెట్, వీఆర్ బ్లెస్డ్ విత్ ట్విన్ చిల్డ్రన్ కాబట్టి ఇద్దరు ఒకేసారి లైఫ్ లెసన్స్ నేను నేర్పించడానికి. I will swipe to the next
ఇది మా పిల్లల ఫస్ట్ ఫంక్షన్. ఐ ఐ ఐ థింక్ నథింగ్ కెన్ బీట్ మై ఫ్యామిలీస్ ఎఫెక్షన్ అండ్ లవ్ ఫర్ మీ అండ్ మై ఎఫెక్షన్ ఫర్ మై ఫ్యామిలీ. ఇది పవన్ కళ్యాణ్ గారు భూమి ఫౌండేషన్ రన్ చేసేటప్పుడు ఐ థింక్ 2016 లోనో 17 లోనో పవన్ కళ్యాణ్ గారు ఒంగోలు వచ్చారు. అప్పుడు భూమి ఫౌండేషన్ బ్రౌచర్ ని వారితో లాంచ్ చేద్దాం అనుకున్నాం. ఓకే. మీకు ఇంకా తెలిసిందేగా పవన్ కళ్యాణ్ గారి క్రౌడ్ అంటే మామూలుగా మామూలుగా ఉండదు. బ్రౌచర్ అప్పుడు నాకు ఏ కాంటాక్ట్ లేదు నేను వారిని అప్రోచ్ అవ్వడానికి, మీరు లాంచ్ చేయండి అని. ముందులో అడిగాము, బట్ మమ్మల్ని అందరినీ ముందు నుంచోబెట్టారు. వెళ్ళడానికి వారిని అప్రోచ్ అవ్వడానికి కుదరలేదు. బట్ ఇట్లాగా బ్రౌచర్ చూపిస్తే మీరు రండి అన్నారు. ఆ క్రౌడ్ లో మాకు డోర్ ఓపెన్ చేస్తే దాదాపు 1000 మంది వచ్చేస్తారు. అందుకని మమ్మల్ని పంపించలేకపోయారు. అది గుర్తించి పవన్ కళ్యాణ్ గారు ఆ బుక్ తీసుకెళ్లి హైదరాబాద్ కి ఆ బుక్ లాంచ్ చేసే ఫొటోస్ మాకు పంపించి మళ్ళీ నన్ను సత్కరించమని ఒంగోలు జనసేన రియాజ్ గారికి మళ్ళీ రిటర్న్ లో చెప్పి నన్ను సత్కరించిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆ బుక్ లాంచ్ చేసేవి ఏవైతే ఉన్నాయో మా వాలంటీర్స్ అందరికి చాలా మంచి మోటివేషన్ ఇచ్చింది. 2017 లో భువనమ్మ అంటే నేను ఒకటే మాటలో డిఫైన్ చేయాలంటే బంగారం ఎప్పటికీ. ఎందుకంటే అసలు భువనమ్మ చూపించినంత రెసిలియన్స్ నాకు తెలిసి ఇంకా ఏ ఫ్యామిలీ మెంబర్ చూపించుండ్రు. ఎందుకు అంటే అలిపిరిలో మన ఫ్యామిలీ మెంబర్ అలిపిరి బాంబ్ బ్లాస్ట్ లాంటి ఒక ఈవెంట్ తర్వాత ఆయన మిషన్ ని నమ్మి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మిషన్ ని నమ్మి, వారికి ఉన్న విజన్ ని నమ్మి వారు సహకరించిన తీరు వల్లే ఈ రోజు మన రాష్ట్రం ఇలా ఉంది అని నేను నమ్ముతాను. లేదు మీరు ఒక స్టెప్ వెనక్కి తగ్గండి అని ఇంట్లో కనుక బోనం అనుండుంటే డెఫినెట్లీ ఇంట్లో సపోర్ట్ లేనిదే ఏ లీడర్ అయినా, ఎంత పెద్ద లీడర్ అయినా కూడా ఆ లీడర్షిప్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. మీరు రాష్ట్రం కోసం, నేను మీకోసం అని భువనమ్మ ఎప్పుడు చంద్రబాబు గారి వెంట ఉండబట్టే మన స్టేట్ ఈ రోజు ఇంత గొప్ప లీడర్ని పొందింది. ఆ లీడర్షిప్ ఫలాన్ని మనం అందుకుంటున్నాం. సో భువనమ్మ అనే ఒక బంగారం మా చంద్రబాబు నాయుడు గారికి దొరకడం అనేది అదృష్టం అని నేను చెప్తాను. ఇది అమరావతి చిత్రకళా వీధి అనే ఒక ప్లాట్ఫామ్ ని మేము ఆర్టిస్టులు అందరికీ కల్చర్ కమిషన్ త్రూ అందించే ముందర చంద్రబాబు గారు గెస్ట్ గా వస్తారు అని మేము ఎక్స్పెక్ట్ చేసాం. కాకపోతే సార్ కున్న స్కెడ్యూల్స్ వల్ల అండ్ ఆల్సో అది రాజమండ్రిలో జరిగింది. సో అసోసియేటెడ్ ప్రోగ్రామ్ ఇంకేది లేకపోవడం వల్ల సార్ రాలేపారు. బట్ నేను అప్పుడు ఒక కాన్సెప్ట్ ఏం తీసుకున్నానంటే, ఏ ఆర్ట్ కైనా ఒక గౌరవం రావాలంటే ఒక మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఆ ఆర్ట్ ని పర్ఫామ్ చేయాలి అని సార్ మీరు కుంచ పట్టుకొని ఒక చిన్న స్ట్రోక్ కనుక పెయింటింగ్ లో వేస్తే అది చూసి కొన్ని వేల మంది ఆర్టిస్టులకి అరే మేం చేసే ప్రొఫెషన్, మా పెయింటింగ్ ని స్వయంగా చీఫ్ మినిస్టర్ గారు కూడా చేశారని ప్రౌడ్ గా చెప్పుకుంటారు. సో ఆ ఫీలింగ్ వారందరికీ ఇవ్వాలని చెప్పి సార్ ని రిక్వెస్ట్ చేస్తే ఇమ్మీడియట్ గా యాక్సెప్ట్ చేశారు విత్ నో అదర్ సెకండ్ థాట్. సార్ అప్పుడు పెయింటింగ్ వేస్తూ నాతో ఒక మాట అన్నారు, ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో వేసామమ్మా మళ్ళీ ఇప్పుడు వేయించారు, వెరీ గుడ్ అన్నారు. సో ఆ పెయింటింగ్ ఇంకో హిస్టరీ కూడా ఉంది. ఆ పెయింటింగ్ గిరిధర్ అనే ఒక ఆర్టిస్ట్ వేశారు. సార్ దానిలో ఒక పార్ట్, రాయలసీమలో ఒక పార్ట్ ని ఫిల్ చేసిన తర్వాత మేము అది చిత్రకళా వీధిలో పెడితే, ఇది మన స్టేట్ ఆర్కిటెక్ట్ వేసిన ఆర్ట్, దీన్ని ఎవరైనా కొంటారా వేలం వేస్తాం అంటే ట్రిపులర్ గారు ఇమీడియట్ గా 1,1116 నేను ఇచ్చి నేను దీన్ని కొనేస్తానని చెప్పి ఇమీడియట్ గా తీసుకోవడం జరిగింది. సో నేను ఆ పెయింటింగ్ మిస్ అయ్యాను. ఇది దీని బ్యాక్గ్రౌండ్. ఇంక బాలయ్య బాబు గారి గురించి ఒక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్టీగా కానివ్వండి, ఒక యాక్టర్ గా కానివ్వండి మన అందరికీ తెలుసు. కానీ బాలయ్య బాబు గారు ఒక ఎమ్మెల్యేగా ఎంత అద్భుతమైన డెవలప్మెంట్ చేశారో నేను హిందూపూర్ కి ఆల్మోస్ట్ ఒక 1 month వసుంధర మేడం తోటి అదేవిధంగా అందరితోటి కలిసి వెళ్ళి అక్కడ ఉండి ప్రచారం చేసినప్పుడు అసలు బాలయ్య బాబు ఎమ్మెల్యేగా ఎంత సక్సెస్ఫుల్, ఒక మోడల్ ఎమ్మెల్యేగా మిగతా ఎమ్మెల్యేలు అందరికీ కూడా ఎంత ఇన్స్పైరింగో అక్కడ చూసిన అభివృద్ధి పనుల తర్వాత నాకు తెలిసింది. హిందూపూర్ లాంటి ఒక బ్యాక్వర్డ్ ప్లేస్ లో వాటర్ కూడా సరైన ప్రాపర్ వాటర్, డ్రింకింగ్ వాటర్ కూడా లేని ప్లేస్ లో వారు ఈ రోజు అక్కడ హిందూపూర్ అంతటికి వాటర్ అందించే విధంగా వారు చేసిన కృషి కానివ్వండి, అక్కడ మారుమూల ప్రాంతాలకు కూడా వారు వేయించిన రోడ్లు కానివ్వండి, అక్కడ స్కూల్స్ అన్నిట్లో ఇచ్చిన కంప్యూటర్ సిస్టమ్స్ కానివ్వండి,
ఇన్ని పనులు చేస్తూ కూడా వారు ఒక ఎమ్మెల్యేగా కూడా 100% వారి బాధ్యతను నిర్వర్తిస్తున్నారని నేనైతే అనుకోలేదు. ఓకే. ఎందుకంటే మనకి ఇన్ని పనుల్లో ఉన్నారు. అది కూడా పార్షియల్‌గా రన్ చేస్తున్నారనే అనుకున్నాను అందరిలాగా నేను వాస్తవంగా చెప్పాలంటే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఎంత ఎఫర్ట్ పెట్టి అక్కడ ప్రజలందరూ మనసుల్లో నాకు తెలిసి బాలయ్య బాబు గారు హిందూపూర్‌కి కంటెస్ట్ చేసినంత కాలం ఇంక రెండో సైడ్ వార్ అది వన్ ఇంక సైడే. సో, అంత అద్భుతమైన డెవలప్‌మెంట్‌ని కూడా అందించడం అనేది ఐ థింక్ హిందూపూర్ పీపుల్ ఆర్ బ్లెస్డ్ టు గెట్ ఎ ఎమ్మెల్యే లైక్ బాలయ్య బాబు. లోకేష్ అన్న. నాలాంటి కొన్ని వేల మందికి ఆపర్చునిటీ రావాలి అంటే లోకేష్ అన్న లాంటి లీడర్ మన రాష్ట్రానికి అవసరం. ఎందుకంటే నేను ఇందాకటి నుండి యంగ్‌స్టర్స్ పాలిటిక్స్‌లోకి రావాలి అంటే అది నమ్మే ఒక నాయకుడు కావాలి. హ్మ్. వారికి సరైన ఆపర్చునిటీస్ ఎందుకంటే మనకి ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఒక ప్లాట్‌ఫార్మ్ కూడా కావాలి. మనంతట మనం పార్టీలు పెట్టుకొని నాయకత్వం ఇవ్వలేం గదా! ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ ఇచ్చే నాయకుడు, మనల్ని నమ్మే నాయకుడు. మన బ్యాక్‌గ్రౌండ్‌ని కాకుండా మన పనితీరుని నమ్మే నాయకుడు కావాలి. అది లోకేష్ అన్న. లోకేష్ అన్న ఈస్ గోయింగ్ టు క్రియేట్ అన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ యంగ్ లీడర్స్ దట్ ఈస్ గోయింగ్ టు మేక్ దిస్ కంట్రీ వెరీ అడ్వాన్స్డ్. సో, వావ్! డెఫినిట్‌గా లోకేష్ అన్న లాంటి లీడర్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ లీడర్స్‌ని అందించటానికి చాలా కృషి చేస్తున్నారు. ఆ కృషిలో భాగమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. దిస్ పిక్చర్ ఇస్ సంథింగ్ దట్ నేను అడుగుతాను యాక్చువల్లీ. రోల్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని దాన్ని నిర్వర్తించాలని ఆ పర్టిక్యులర్ ఏరియాకి మీరు వెళ్ళి చేయటము అనేది మీ ఫ్యామిలీ నిజంగా ఒప్పుకున్నారా? లేదా మీరు ఫోర్స్ చేసారా? ఈ అమరావతి చిత్రకళ వీధి ఇది ఓకే. రాజమండ్రిలో జరిగింది. హ్మ్. సో, అప్పుడేంటంటే నేను బెంగుళూరులో చిత్రకళ సంతే అని జరిగిద్ది. హ్మ్. ఎవ్రీ ఇయర్ ఆర్టిస్ట్‌లందరూ అక్కడికెళ్ళి ప్రెజెంట్ చేస్తారు. ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చి 2500 ఆర్టిస్ట్‌లు. అక్కడ మన స్టేట్ శ్రీకాకుళం నుంచి, వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళని చూసి మీరెందుకు ఇంత దూరం మనిషి రావడం వేరు, ఆర్ట్స్ అన్నీ మోసుకొని డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రావెల్ ద్వారా బెంగుళూరు ఎళ్లి ప్రెజెంట్ చేయడం వేరు. హ్మ్. మీరెందుకు ఇంత కష్టపడి ఇక్కడికొచ్చి ప్రెజెంట్ చేస్తున్నారని అడిగితే, మన స్టేట్‌లో ఇంతవరకు మాకు ఏ ఆపర్చునిటీ రాలేదు మేడం. అందుకనే మేము వేరే రాష్ట్రాల్లో ఎక్కడ జరిగిద్దో తెలుసుకొని ఇంట్లో పెట్టుకొని ఉండలేం గదా ఆర్ట్. బయటికెళ్తే ఎవరైనా కొంటారు లేదా కనీసం 10 మందొచ్చి చూస్తారు ఇంట్లో పెట్టుకుంటే ఏమొస్తుంది అని ఏ రాష్ట్రంలో పెడితే అక్కడికెళ్తాం అన్నారు. దట్ డే ఐ ప్రామిస్డ్ దెమ్ ఖచ్చితంగా మన రాష్ట్రంలో మీకు గాదు, మన రాష్ట్రానికి 10 రాష్ట్రాల నుంచి వచ్చి ఆర్ట్‌ని పెట్టుకునే విధంగా ఒక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేస్తాను అని హ్మ్. ప్రామిస్ చేశాను. ఓకే. సో, నేనసలు కల్చర్ కమిషన్ యాదృచ్ఛికమో తెలీదు, ఏదో తెలీదు. నవంబర్ 9థ్ నా బర్త్‌డే రోజే ఈ కల్చర్ కమిషన్ చైర్పర్సన్ రోల్ అన్నది అనౌన్స్ అయింది. ఓహ్! నైస్. అదే రోజు నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. వావ్! సో, నాకు రోల్‌తో పాటే అన్నీ వచ్చేసినాయి అన్నమాట. సో, నేను 8 ½ మంత్స్ ప్రెగ్నెంట్ అయినా కూడా ఐ వాంటెడ్ టు ఫుల్‌ఫిల్ దేర్ ప్రామిస్ అండ్ దెన్ లీవ్ ఫర్ మెటర్నిటీ లీవ్. ఓకే. సో, మెటర్నిటీ లీవ్ కూడా 1 మంత్ తీసుకున్నాను అంతే. అందుకని నేను దానికోసం ఎంత కష్టమైనా ఫస్ట్ యాక్టివిటీ నాకు గవర్నమెంట్‌లో అంత హ్మ్. ఈజీగా అవ్వలేదు. ఎందుకంటే మనకి గవర్నమెంట్ సిస్టమ్‌ని అర్థం చేసుకొని ఇందులో ఒక వర్క్ జరిపించుకోవాలి. అందులో అంత పెద్ద యాక్టివిటీ. అసలు 100 అప్లికేషన్‌లు కూడా రావు అన్నారు అందరూ. హ్మ్. 550 ఆర్టిస్ట్‌లతోటి రాజమండ్రిలో ఈ ఒక పెద్ద చిత్రకళా వీధి పెట్టడానికి చాలా కష్టపడ్డాను. ఓకే. ఆ రోజు ప్రైమరీగా ఆర్ట్ ఎగ్జిబిషన్ జరిగిన రోజు ఏదైతే ఉందో, ఆ రోజు ఐ వాస్ ట్రావెలింగ్ ఆల్ అలాంగ్. ముందల రోజు కూడా ఆ క్యాన్వాస్‌లు, టెంట్లు వేసే దగ్గర నుంచి ఆ ముందల రోజు వెళ్లి ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ గారు అందరు కోఆర్డినేట్ చేసుకోవడం దగ్గర నుంచి ఐ వాస్ కంప్లీట్‌లీ ట్రావెలింగ్. ఒక రోజైతే మీరు నమ్మరు మార్నింగ్ 4:00 విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యాం. నైట్ హ్మ్. 1 అయింది వచ్చేసరికి. రాజమండ్రికి వెళ్లి అక్కడ అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్‌ని, అథారిటీస్‌ని అందరిని కలిసి పర్మిషన్స్ అన్నీ సెక్యూర్ చేసుకొని డిఫరెంట్ అసోసియేషన్స్‌ని కలిసి మీరందరూ వచ్చి ఆర్ట్‌ని కొనాలి అని చెప్పి ఇవన్నీ కంటిన్యూయస్ యాక్టివిటీస్. ఆ తిరిగిన దెబ్బకి మా డ్రైవర్ మానేసాడు. నెక్స్ట్ డే రాజమండ్రి రమ్మంటే రాలేదు నెక్స్ట్ టైమ్. మానేసి కొత్త డ్రైవర్‌ని పెట్టుకోవాల్సొచ్చింది. అంత వర్క్ చేశాం. నా ఫ్యామిలీ ఎంత భయపడ్డారు అంటే ఎందుకంటే నాది ట్విన్ ప్రెగ్నెన్సీ, ప్రీమెచ్యూర్ డెలివరీస్ ఎక్కువుంటాయి. ఓకే. మా అమ్మ, అత్తమ్మ, మా హస్బెండ్ ముగ్గురు నేను తిరిగినంత సేపు 1 కిలోమీటర్ స్ట్రెచ్, 1.2 కిలోమీటర్ స్ట్రెచ్ 2 సైడ్స్ అంటే హ్మ్. 2.4 కిలోమీటర్స్. ప్రతి స్టాల్‌కి నేను ఇక్కడి వరకు వెళ్లి ఆగిపోదామా అంటే, మేడం ప్రతి ఆర్టిస్ట్‌కి మేము శాల్వా వేసి సర్టిఫికేట్ ఇచ్చాం. ఓకే. మేడం మా ఒక్క స్టాల్‌కి రండి, మా హ్మ్. ఒక్క స్టాల్‌కి రండి అని అందరూ అడుగుతారు అడుగుతున్నారు. కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళందరితో నేను ముందల ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళందరినీ కాదనలేక నేను తిరుగుతుంటే వెనకే మా అమ్మ, అత్తమ్మ, మా హస్బెండ్
ముగ్గురు టెన్షన్ తోటి, ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ. అవును. ఒక స్టేజ్ లో అసలు నా పొట్ట చాలా టైట్ అయిపోయింది, ఎందుకంటే ఓకే. ఐ కెనాట్ మూవ్ ఎనీమోర్. అది ఈవినింగ్ ఇంకా ఎండింగ్ టైంలో. దెన్ ఐ మూవ్ టు ద రూమ్ అండ్ ఆఫ్టర్ ఐ సెటిల్ మై ఫ్యామిలీ ఈజ్ రిలాక్స్డ్ అనమాట. అది అయిన తర్వాతే నేను మెటర్నిటీ లీవ్కి వెళ్ళాను. అది అయ్యాక ఒక 2-3 ప్రోగ్రామ్స్ కూడా వెళ్ళాక మెటర్నిటీ లీవ్ తీసుకున్నాను. సో ఒక్కొక్క పిక్చర్ కి పెద్ద స్టోరీ ఉంది అయితే. ఎస్, సో దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ బిహైండ్ ఎవ్రీథింగ్. అంటే ఫ్యామిలీ, హౌ డిడ్ యువర్ ఫ్యామిలీ సపోర్ట్ రైట్ ఫ్రమ్ డే వన్ నుంచి? మా అమ్మ నన్ను ఈ క్వశ్చన్ అడిగిన ప్రతిసారి, నేను ఆన్సర్ ఇచ్చిన ప్రతిసారి తిట్టుకుంటూనే ఉంటది. నాకు ఫస్ట్ మా అమ్మ నో చెప్పింది భూమి ఫౌండేషన్ పెట్టాలి అనగానే. ఎందుకు అంటే సొసైటీలో వెళ్ళి రోడ్ల మీద చెత్త ఊడిస్తే పెళ్ళయిద్దా? అంతే కదా, ఆడపిల్లలు రోడ్డు మీదకి వెళ్ళి చెత్త ఊడిస్తే పెళ్ళవుతుందా? ఇవన్నీ మనకు అవసరమా? వద్దు అని మా అమ్మ చాలా భయపడ్డారు స్టార్టింగ్ లో. కానీ తర్వాత మా అమ్మ తను ఏ సిటీలో అయితే పుట్టి పెరిగారో అదే సిటీలో ప్లేసెస్ అన్ని బ్యూటిఫుల్ గా టర్న్ అవ్వడం చూసి, అది వితౌట్ గవర్నమెంట్స్ ఎఫర్ట్స్ ఒక సిటిజన్ మూవ్మెంట్ గా అది క్రియేట్ అవ్వడం చూసి, మా అమ్మ ఎవరైతే వద్దన్నారో వారే వచ్చి పెయింట్లు వేయడం, మా పిన్నులు, బాబాయిలు అందరూ, మా పెద్దమ్మ, మా అమ్మమ్మ అందరూ కంప్లీట్లీ సపోర్ట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఐఎమ్ సో బ్లెస్డ్, నాకు ఒక సపోర్టివ్ హస్బెండ్ రామ్ దొరికారు. అండ్ మా అత్తమ్మ, మావయ్య అందరూ కూడా చాలా సపోర్టివ్ గా, ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నాకు ఒక మంచి స్ట్రెంగ్త్ గా నా ఫ్యామిలీ ఉండబట్టే, అలాంగ్ విత్ మై ఫాదర్, నేను ఏదైనా చేయగలిగాను. సో మై ఫ్యామిలీ స్ట్రెంగ్త్ ఈజ్ మై స్ట్రెంగ్త్. సో ఉమెన్ ముందుకు వెళ్ళాలంటే కంపల్సరీగా ఫ్యామిలీ స్ట్రెంగ్త్ అనేది ఖచ్చితంగా. అంటే మనం వాళ్ళని ఒప్పించాల్సి రావచ్చు కొన్నిసార్లు. అంటే ప్రతి ఉమెన్ కి డిఫరెంట్ సిచ్యుయేషన్స్ లో ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళని మనం చేసేది కరెక్ట్ అని నమ్మినప్పుడు మనం వాళ్ళని ఒప్పించాల్సి రావచ్చు. లేదు, మనం వాళ్ళ భయాలు కూడా మనం అర్థం చేసుకొని కొన్నిసార్లు మనం వెనక్కి తగ్గాల్సి రావచ్చు. సో అది 2 బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. వాట్ ఈస్ యువర్ విజన్? అంటే ఒక నెక్స్ట్ 10 years లో మీరు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ 10 years నా కళ్ళ ముందు ఇప్పుడు నేను ఏ రోల్ అయితే ప్లే చేస్తున్నానో, ప్రస్తుతానికి నా కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఇందులో నేనేం మార్పు తీసుకురాగలను. Okay. ఎందుకంటే ఫస్ట్ నాకు ఇది ఇచ్చినప్పుడు నాకు ఈ రోల్ ఇంపార్టెన్స్ తెలుసుకున్న తర్వాత దీని మీద కొన్ని వేల మంది ఆర్టిస్టులు, కొన్ని లక్షల మంది ఆర్టిస్టుల భవిష్యత్ ఆధారపడింది. ఇఫ్ ఐ ఆమ్ ఏబుల్ టు గివ్ గుడ్ ఆపర్చునిటీస్, ఒక ఆర్ట్ ఫామ్, చనిపోయే ఆర్ట్ ఫామ్, దాన్ని రివైవ్ చేసిన దాన్ని అవుతాను. దాని మీద డిపెండ్ అయి బ్రతుకుతున్న కొన్ని వేల మంది ఆర్టిస్టులకు నేను ఆపర్చునిటీ ఇస్తాను. Okay. కాబట్టి ఐ వాంటెడ్ టు పుట్ మై 100% ఇన్ టేకింగ్ ద ఆంధ్రాస్ కల్చర్ టు గ్లోబల్ మ్యాప్, గివింగ్ గుడ్ ఆపర్చునిటీస్ టు ఆర్టిస్ట్, అందరూ కళాకారులందరికీ మంచి ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయడంతో పాటు నాకు ఎప్పుడు ఉండే ఒకే కోరిక, భారతదేశం బలంగా ఉండాలి అని అంటే యువత బలంగా ఉండాలి. మనం వేసే ప్రతి అడుగు కూడా ఖచ్చితంగా మన స్టేట్ తో పాటు కంట్రీని కూడా మైండ్ లో పెట్టుకుని ఉండాలి. ఇండియా విల్ ఓన్లీ ప్రోగ్రెస్ విత్ ఒక విజనరీ లీడర్షిప్ ఉండాలి, ఒక ఎంపవర్డ్ యూత్ ఉండాలి, కాన్ఫిడెంట్ విమెన్ ఉండాలి. అప్పుడు మన దేశాన్ని ఆపే శక్తి ఎవరికి ఉండదు. నాకు ఎప్పుడు బాధేసే ఒక అంశం ఏంటంటే, ఈ ప్రపంచానికి సంస్కృతి నేర్పింది మన దేశం, ఈ ప్రపంచానికి విలువలు నేర్పింది మన దేశం, ప్రపంచానికి యోగా అందించింది మన దేశం. అదేవిధంగా తక్షశిల, నలంద లాంటి యూనివర్సిటీల ద్వారా చదువు అంటే ఏంటో చెప్పింది మన దేశం. ఈ రోజు మన దేశం నుంచి స్టూడెంట్స్ అమెరికాలకి, యూరోప్లకి వెళ్తే వీసా ఇవ్వమని బెదిరిస్తున్నారు, మీ వీసాలు తీసేస్తామని బెదిరిస్తున్నారు. ఐ వాంటెడ్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. మన యూత్ అందరూ కూడా అలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎలాంటిదంటే, లెట్ us all put our 100% efforts to make the entire world stand in queue just to get the visa to India. అది మనందరి కర్తవ్యం అయి ఉండాలి, మనందరి గోల్ అయి ఉండాలని నేను నమ్ముతూ, భారతదేశ అభివృద్ధిలో నాదొక చిరు పాత్ర అయినా ఉండాలి అన్న ఆశయంతో నేను పనిచేస్తాను. వండర్ఫుల్. యూజువల్లీ ట్రోల్స్ విన్నప్పుడు మీరు రెస్పాండ్ అవుతారా లేకపోతే ఇగ్నోర్ చేస్తారా? కంప్లీట్లీ ఇగ్నోర్ చేస్తా. ఫస్ట్ లో రెస్పాండ్ ఏం అవ్వను, కొంచెం మనసుకి ఎక్కేది, బట్ ఇప్పుడు కంప్లీట్లీ ఇగ్నోర్. తెలుగు భాషలో మీకు నచ్చే ఏకైక పదం? పెద్ద టఫ్ క్వశ్చన్. తెలుగు భాషలోనా? అమ్మ.
కొట్టేశారు ఇంక మార్కులు. రెండో క్వశ్చన్ లేదు కదా. కాదు ఇందాక మీ మదర్‌కి చెప్తూ నో చెప్పిన మా మదర్ అని చెప్పి మళ్ళీ ఎందుకు? ఎందుకంటే డెఫినెట్‌గా నాకు ఎప్పుడు ఎమోషనల్ సపోర్ట్ మా మదరే ఇచ్చారు. ఎంత డౌన్‌గా ఫీల్ అయినా ఫస్ట్ ఒక కాల్ టు అమ్మ విల్ సాల్వ్ ఎవ్రీథింగ్ ఫర్. సో మా అమ్మ ఎప్పుడు నా ఫ్రెండ్ లాగే ఉంటారు. సో అమ్మ ఈజ్ మై ఎవ్రీథింగ్. ఫర్ ఎవ్రీబడీ అమ్మ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి యాహ్! సో మీరు ఒక స్పీచ్ ఇస్తున్నప్పుడు సో దాని వెనక జరిగే యాస్పెక్ట్స్ ఏంటి? ప్లానింగ్ చాలా ఎక్కువ ప్లాన్ చేసుకుంటారా? లేదా నేచురల్‌గా వస్తదా అది? నేచురల్‌గా వచ్చేవి నేచురల్‌గా వస్తాయి. కాకపోతే నేను ఒకటి ఐ విల్ కీప్ ఇన్ మైండ్. ఎందుకంటే ప్రతి స్పీకర్‌కి వాళ్ళ స్టైల్ ఆఫ్ స్పీకింగ్ ఉంటది. నేను ఒక్కటే మైండ్‌లో పెట్టుకుంటాను. సామాన్యుడికి కూడా మనం మాట్లాడేది అర్థం కావాలి. వాళ్ళకది రాండమ్ స్పీచ్ నాకు సంబంధం లేదు అవును. ఇలాగ డిస్కనెక్ట్ అయ్యే టైప్‌లో ఉండకూడదు అన్నది ఒకటి పెట్టుకుంటాను. రెండోది ఆహ్, ఎప్పుడు కూడా మనం ఒకళ్ళు అబ్యూజ్ చేస్తున్నారు అన్నది మనకు నచ్చనప్పుడు మనం కూడా ఎదుటి వారిని అబ్యూజ్ చేయకూడదు. అవును. సో మన మంచి మనం చెప్పుకుంటూనే ఎదుటి వారిని కన్‌స్ట్రక్టివ్‌గా క్రిటిసైజ్ చేయాలి అన్నది నా పాలిసీ. సో ఐ కీప్ దోస్ ఇన్ మైండ్ అండ్ మనకి సామాన్యుడికి అర్థమయ్యే భాషలో వారికి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. వండర్‌ఫుల్. అబ్బో! బానే రాసారు ఇది. మీరు స్ట్రిక్ట్ లీడరా? ఆర్ యూ ఫ్రెండ్లీ లీడర్? ఓహ్! లీడర్‌లో 2 రకాలు ఉంటాయని నాకు ఇప్పుడే తెలిసింది. నో ఐ యామ్ బోత్. ఒక టైంలో స్ట్రిక్ట్‌గా ఉంటాను. ఎంత స్ట్రిక్ట్‌గా అంటే నాకు ఒక పర్ఫెక్ట్ అవుట్‌పుట్ వచ్చేంత వరకు నా టీమ్‌ని నా టీమ్ తిట్టుకుంటుండొచ్చు గానీ, నా పర్ఫెక్ట్ అవుట్‌పుట్ వచ్చేంత వరకు నేను మల్టిపుల్ టైమ్స్ ఎంత కష్టమైనా పడతాను. నాకు ఇంకొక డిసీజ్ ఏంటంటే, నేను ఎన్ని అవర్స్ అయినా కంటిన్యూయస్‌గా పని చేయగలను. చుట్టుపక్కల వాళ్ళకి ఆకలి అనేది ఒకటుంటుంది. వాళ్ళు అలసిపోతారు అన్నది. ఇవన్నీ మర్చిపోతాను. సో, ఐ యామ్ ఏ స్ట్రిక్ట్ లీడర్ అట్ టైమ్స్ బట్ ఫ్రెండ్లీ లీడర్ అట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో పాలిటిక్స్ అనేది నిజంగా చాలా టఫ్. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ కాదు ఎప్పటి నుంచి అయినా సరే ఒక మనిషికి ఎంటర్ అవ్వాలంటే పాలిటిక్స్ టఫ్. కానీ మీకు బాగా నచ్చి అంటే ఇది మిమ్మల్ని నడిపిస్తుంది అనేది ఏంటది? పాలిటిక్స్‌లోనా? హ్మ్. ద ఎబిలిటీ టు మేక్ ఎ డిఫరెన్స్. నేను ఇందాక చెప్పినట్టుగా ద సీట్ విచ్ ఐ యామ్ సిట్టింగ్ రైట్ నౌ నేను అది కరెక్ట్‌గా చేయగలిగితే ఆ రోల్‌లో నేను కరెక్ట్‌గా చేయగలిగితే కొన్ని వేల మందికి భవిష్యత్తుకు భరోసా ఇచ్చిందని అవుతుంది. విజయవాడ ఉత్సవే ఎగ్జాంపుల్ తీసుకుందాం. చిన్ని అన్న విజయవాడ ఉత్సవ్ చేసేటప్పుడు అన్న మనం ఎక్కడెక్కడో ఉన్న ఆర్టిస్టులందరికి ఆపర్చునిటీస్ ఇద్దాం అన్నప్పుడు ఎప్పటినుంచో ఆపర్చునిటీస్ లేని తోలుబొమ్మలాట, బుర్రకథ, హరికథ, గరగలు, తప్పెటగూళ్ళు, డప్పులు వీళ్ళందరినీ తీసుకొనొచ్చి 3 ప్లాట్‌ఫార్మ్స్‌లో ఇస్తే వాళ్ళకొచ్చిన ఆ డబ్బుల ద్వారా ఆ ఫ్యామిలీలో ఎంత ఉపయోగపడుతుందో ఆలోచించండి. సో, ద ఎబిలిటీ టు మేక్ డిఫరెన్స్ ఇస్ వాట్ ఐ లవ్ ఇన్ పాలిటిక్స్. వండర్‌ఫుల్. అంటే సో అంటే చాలా యంగ్ ఏజ్‌లో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని విచ్ ఈస్ క్లోజ్‌లీ కనెక్టెడ్ టు ఆల్ ద తెలుగు పీపుల్. సో ఇన్ ద నెక్స్ట్ 5 ఇయర్స్ నేను ఇంకా చాలా చూడబోతున్నాను నేను అనుకుంటున్నాను. సో త్రూ దిస్ పాడ్‌కాస్ట్ నాకు అర్థమైంది ఏంటి అంటే 1 ఇస్ ఉమెన్ వాళ్ళేమన్నా అనుకుంటే డెఫినిట్‌గా దాని మీద నిలబడతారు. 2 వుమెన్‌కి సపోర్ట్ అండ్ స్ట్రెంగ్త్ ఉంటే వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు. 3 కల్చర్ ఆర్ ఎనీ అదర్ ఇంపార్టెంట్ రోల్ ఒక యంగ్ జనరేషన్స్‌కి ఇవ్వగలిగితే సో దాన్ని ఎంత దూరమైనా మనం తీసుకెళ్తాము. అండ్ 4 పీపుల్ లైక్ యూ. సో హ్యావింగ్ సో మచ్ సో నో బ్యాక్‌గ్రౌండ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఎ వెరీ నార్మల్ క్లాస్ ఫ్యామిలీ ఈజ్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ మేము కూడా ముందుకొచ్చి ఇంకా చేయగలం అనే ఒక రిప్రజెంటేషన్. సో దిస్ ఈస్ వాట్ ఈస్ టేక్ అవే ఫ్రమ్ మై పాడ్‌కాస్ట్. బట్ థ్యాంక్ యూ సో మచ్ మై ఫర్ ఆల్. ప్లెజర్ సందీప్. ఈరోజు కొంచెం నవ్వావు. సో ఐ యామ్ గ్లాడ్. నేను సీరియస్ పాడ్‌కాస్ట్ కాకుండా కొంచెం నవ్వావు. మధ్యలో కొంచెం సీరియస్‌గా వెళ్ళింది. తర్వాత మధ్యలో థ్యాంక్ యూ సో మచ్ సందీప్. థాంక్స్ ఫర్ మోటివేటింగ్ పీపుల్. కీప్ ఇన్‌స్పైరింగ్. ఐ విష్ మీరు చాలా మంచి ఒపీనియన్‌తో చాలా మంచి యాస్పిరేషన్‌తో పాడ్‌కాస్ట్ చేస్తున్నారు. ప్రజలందరిని ఎడ్యుకేట్ చేయడానికి. కీప్ గోయింగ్ అండ్ Thank ఐ you. విష్ యూ బికమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పాడ్‌కాస్టర్స్ ఇన్ ద ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. యాహ్!